నేను కూడా ఆయన 52లో చిన్న పిల్లగాన్ని, 52లో లేను, నేను 52లో లేను, 52లో లేనమ్మా, చిన్న పిల్లగాన్ని అప్పుడు పుట్టింటాను. ఆ టైం 51లో పుట్టినాను. ఎప్పుడు పుట్టినాను? అప్పుడు చిన్న పిల్లగాన్ని, నాకు తెలియదు. ఆ సమయంలో మన ఊరికి వచ్చేవాడు. మేము చిన్నప్పటి నుంచే ఆయన వచ్చి ఒక చోట, మందిరాలు లేవు, ఒక చోట ఒక బజార్లో ప్రార్థన పెట్టేది. ఈరోజు ఈ చోటు, రేపు ఆ చోటు, ఇట్లా. తర్వాత ప్రార్థన అయినాక రాత్రి అప్పుడు 8 గంటలకు స్టార్ట్ చేస్తే 10 గంటల వరకు ఉండేవాళ్ళు. ఎన్ని గంటల వరకు? 10 గంటల వరకు. పాటలు సరిగా దరిదాపు గంట సేపు పాటలు, గంటన్నర. ఇంకా వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళా సంభాషణ. ఏం సంభాషణ? వాక్య సంభాషణ. వాక్య సంభాషణ జరిగేది. బాగున్నాయి కదా మైకులు, మా ఊరంట్లో బాగలేవు. వాక్య సంభాషణ చేసేవాళ్ళు. అది అయిన తర్వాత మిద్దెక్కేవాళ్ళు. ఏమా వాళ్ళ కష్టం ఎట్లుందంటే, ముగ్గురే అక్కడ గాలిదినలా, ఒక ఎలీషా, దావీదు, దేవదానం. వీళ్ళు ముగ్గురు విశ్వాసులు. ఆ ప్రార్థనలో మిగతా వాళ్ళు వచ్చి యవనస్తులు, వాళ్ళు అప్పుడు ఆ కాలం యవనస్తులు. నేను అప్పుడు పిల్లగాన్ని, చిన్నగా ఉండేవాడిని. వాళ్ళు మిద్దెకి పాటలు పాడే ప్రార్థన చేసేవాళ్ళు. ఈయన ప్రార్థన చేసి మళ్ళీ పాట పాడేవాళ్ళు. ఇంకొక ఆయన ప్రార్థన చేసేవాడు. అట్లనే ఇంకా గొలుసు ప్రార్థన రౌండు. చాలా కష్టపడినారు, చాలా కష్టం. పాటలు చాలా అమృతం, మధురమైన గీతాలు అప్పుడు. ఆ పాటలు ఇప్పుడు లేవు, మనం పాడలేము కూడా ఇప్పుడు. నేనే మర్చిపోయినా, పాడిన వాడిని నేనే మర్చిపోయినా. ఇప్పుడు నాకే రాకుండా అయినాయి, చిన్న పిల్లలము ఏడ్చేవాళ్ళం. నిజంగా నాకు ఏడుపు వస్తుండేది అప్పుడు వాళ్ళు పాడితే. అన్నీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వాళ్ళు పాడుతున్నది, సియోని గీతాలు. ఇట్లా జరుగుతూ వచ్చిందమ్మా. అక్కడ ప్రార్థన ముగించుకొని మరి ఇక్కడ ప్రార్థన. ఈరోజు ఎక్కడికి ఒకరోజు అక్కడ, ఒకరోజు ఇక్కడ. మేము అక్కడి నుంచి ఒక 10 మంది వచ్చేవాళ్ళం. ఇక్కడ ప్రార్థన చేస్తే అప్పుడు ఎట్టుండేవాళ్ళంటే, ఇది పని చేసుకోవాలి, ఇప్పుడు ఇది పని చేయాలి. అప్పుడున్న సంగతి గట్టిగా మాట్లాడతా. ఎంతో
రెండిటి దగ్గర నిలబడి మైక్లో చెబుదాను. అది సరిగ్గా రియాక్షన్ వస్తుంది, సరిగ్గా వినపడదంటారు. ఇది పట్టుకో, ఇది లోపలికి ఉంటుంది. అమ్మా అప్పుడు ఏది అందరూ శబ్దంగా సొంతలోకి వచ్చారా? అందరూ శబ్దంగా ఉంటే ఇక నేను మెల్లి మాట్లాడినా ఆ చివరి దాకా వినపడుతుంది. ఏమా అందరూ నిశ్శబ్దంగా, అంటే నోరు తెరకూడదు, ఎవరి పనులు కనపడకూడదు. ఏమా మాట్లాడితే పనులు కనపడతాయి, నగితే పనులు కనపడతాయి. ఈ పనులు వరుస కనపడకుండా మూసుకుంటే నిశ్శబ్దంగా ఉంటుంది. ఎట్లుంటుందమ్మా? ఏమో ఎట్లుంటుంది? ఆయన చాలా కష్టపడినాడు. ఆయన కష్టం అయితే చాలా గొప్పది. అది నా చిన్నతనం నాకు తెలియదు, కానీ వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు ఎవరు? పెద్దలు. దావీదు, ఎలీషా, దేవదానం. సైకిల్ ఇక్కడ నుండి అక్కడికి వేసుకుని వచ్చేది, అక్కడ నుండి ఇక్కడ వచ్చేది, మరలా ఇట్లా తిరుగుతూ ఇక్కడ స్టార్ట్, అక్కడ స్టార్ట్. అక్కడ నుండి 10 మంది వచ్చి ఇక్కడ ప్రార్థన స్టార్ట్ చేస్తే మేము ప్రార్థన ప్రారంభిస్తే అక్కడ కోలంట్లు పెట్టుకునే వాళ్ళు. కోలంట్ల వేసేవాళ్ళు అప్పుడు. కోలంట్లు ఏం కోలంట్లు అవి? జాతర. ఏం జాతర అది? దశమి. అప్పుడు ఈయన పోయి ఈరోజు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, మీరెవరు ఈడ కోలంట్లు వేయద్దని అని చెప్తే రుమాలు కట్టుకొని నిలబడి అక్కడి నుంచి నిలబడే చూసేవాళ్ళు. పాటలు పాడితే మనం కోతులను ఎట్లా చూస్తామో అట్లా కోతులు చూసినట్లు వాళ్ళు చూసేవాళ్ళు. ప్రార్థన అంటే తెలియదు, పాటలు అంటే తెలియదు, అటువంటి పరిస్థితి ఉండేది ఇక్కడ. అక్కడ కూడా అంతే. ఆ పేర్లు ఎట్లాంటివంటే ఎల్లయ్య, మల్లయ్య, పుల్లయ్య, గుంటెన్న, నాగన్న, ఎంకన్న, ఈ పేర్లు పాతవి అన్నీ. హనుమన్న, హనుమంతు పేర్లు అన్నవే. ఇక మారెమ్మ, కెర్రక్క, ఎర్రక్క, ఈ పేర్లే. క్రిస్టియన్ పేర్లు లేవు, క్రైస్తవులు అంటే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఎంత ఎంత కష్టపడినారో, ఎంత ప్రార్థన చేసినారో. కానీ ఆ ప్రార్థన ఈరోజు నీ ఆహారం నీళ్ళ మీద అది చాలా కాలానికి కనిపిస్తుందని చెప్తుంది వాక్యం. అప్పుడు కొన్ని విత్తనాలు వేసినారు, ఇప్పుడు ఎంత అయిందంటే గోనెగండ్ల ఎంత అద్భుతంగా మారింది అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు గోనెగండ్ల ఎట్లా మారింది? గోనెగండ్ల చాలా మాధుర్యమైన రీతిగా మారిపోయింది. గ్రామము, సంఘం మారింది, సంఘం అయింది ఇక్కడ అని చాలామంది అనుకుంటున్నారు. మండలంలోన అప్పుడు సంఘం ఇంత పెద్ద మండలం ఉండి చర్చి లేదు, ప్రార్థన లేదు, ఏమి లేదు అనుకునే కాలము. అట్లాంటి కాలం ఇప్పుడు ఎట్లుంది? ఉదయకాలం ప్రార్థన ఉంది, సాయంకాలం ప్రార్థన, 3 నెలల కూడిక ఉంది, వీధి కూడికలు ఉన్నాయి, సువార్త మరి నెలకి సువార్తలు. ఎంత బాగా జరుగుతుంది. కారణం ఏమిటి అంటే ఆ కష్టం. అక్కడ కూడా 7 మందితోనే స్టార్ట్ అయింది. బాప్తిసం తీసుకుంది ఫస్ట్ బ్రదర్ సంఘం. ఏం సంఘము? బ్రదర్ అంటే అది 52లోన బ్రదర్ సంఘం జరుగుతుంది. ఆరాధన కూడా జరిగింది, మధ్య వరకు జరిగింది, మరలా మధ్యాహ్నం బంద్ చేసుకున్నారు. వాళ్ళు సరిగా రానప్పుడు ఏం చేస్తావు? అట్లా బంద్ చేసినాడు సార్. ఒక ప్రార్థన ఒకటే జరిగింది. ఆ తర్వాత సార్ చెప్పినాడు కదా, 71లో క్రీస్తు సంఘం అయింది. అంత కష్టపడినారు. వాక్యం వినేవాళ్ళు లేరు, పాటలు పాడేవాళ్ళు లేరు, ఏదో అనుకున్నారు. తర్వాత రాను పాటలు పాడితే ఎంత బాగుంది. ఆయన ఏం పాట పాడేవాడంటే, ఓ ప్రభువా మా ప్రభువా, ఓ ప్రభువా మా ప్రభువా, పాపుల బ్రతుకు ఇంతేనా, పాపుల బ్రతుకు ఇంతేనా అని చాలా చక్కగా పాడేవాడు సారు.
అలాగే మా చిన్నాయన దావీదు, ఆయన పేరు గానకోకిల అనాలి, చాలా అద్భుతమైన స్వరం. వాళ్ళు పాడితే నిజంగా పాపులు వీళ్ళు ఎప్పుడు మారుతారు, ఎప్పుడు దేవుని సన్నిధికి వస్తారు, వాళ్ళ గతి ఇంతేనా, వీళ్ళు ఏమైపోతారు, ఏమైపోతారు? సజీవులు ఉన్న చోట వీళ్ళు లేకపోతే వీళ్ళ గతి ఏమైపోతుంది? సజీవులు ఉండే చోటు నేను లేకపోయినా మీరు లేకపోయినా ఏమైపోతాం మనము అనే బాధతో ప్రార్థన చేశారు వాళ్ళు. ఆ ప్రార్థన, వారి కన్నీటి ప్రార్థన ఈరోజు పనిచేసింది. చెప్పక తప్పదు, చాలా ఉన్నాయి కానీ చెప్పుకుంటూ పోతే ఇది ఒక గంట సేపు అవుతుంది. ఈ రెండు ఊర్ల మధ్య జరిగిన నిజంగా గాలిదినలో కూడా 7 మంది ద్వారా స్టార్ట్ అయింది. ఊరంతా ఇప్పుడు ఏమైనారు? క్రైస్తవులు. మరి క్రైస్తవులు అంటే అందరూ క్రైస్తవులేనా? ఏమా, అందరూ క్రైస్తవులు కాదు. ఉంటాయి మంచి ఇత్తనాలు ఉంటాయి, సేది ఇత్తనాలు ఉంటాయి, తీయని ఇత్తనాలు ఉంటాయి, మధురమైన మా ఇత్తనాలు ఉంటాయి, ఇంకా మనం అసహించుకునేటువంటి చేదు చాలా విషపుతో కూడిన ఇత్తనాలు కూడా ఉంటాయి. రెండు ఉంటాయి, మంచి ఉన్నది, చెడ్డ ఉంది. కానీ ఏమన్నాడంటే అంతం వరకు సహించువాడే రక్షణ పొందుతారు. అంతం వరకు అంటే మన ప్రాణం పోయే వరకు మనం కష్టపడితే, దేవుని కొరకు బ్రతికితే ఖచ్చితంగా ఉంది. అందుకనే అందరూ పరలోక రాజ్యం పోతారా అని అడిగినారు వాళ్ళు. అందరు కాదు, కొందరే. అందరు కాదు, కొందరే. ఎవరు సాధించుకుంటే, ఎవరు దాన్ని అనుసరిస్తారో, ఆయన పాదాలు విడవకుండా ఎవరు పట్టుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా అక్కడ చేస్తారు. పరలోక రాజ్యంలోనికి అనేకులు ప్రవేశిస్తారంటే అందరూ ప్రవేశించరు, కొందరే లెక్క కట్టినాడు ఆయన. లెక్క కట్టేశాడు, ఆయనకు తెలుసు ఎంతమంది అంటే కొంతమంది. కాబట్టి ఆ కష్టం ఈరోజు గోనిగండ్ల మండలంలో ఒక పెద్ద మందిరం, అలాగే సంఘం, సువార్తాలు, వీధి కూడికలు, కుటుంబ కూడికలు, రెస్ట్ లేదు. ఇప్పుడు రెస్ట్ లేదు. దీని ద్వారా ఎంత మారిపోవాలి మనము? దీని ద్వారా ఎంత మారిపోవాలి? ఇంకా ఎక్కువ మారిపోవాలా, ఇంకా ఎక్కువ. అంటే ఐగుప్తు దేశానికి ఒక్కడు పోయినాడు. అమ్మ, ఎంతమంది పోయినారు? ఒక్కడే యేసేపు పోయినాడు. ఆ యేసేపు మళ్ళా వాళ్ళందరినీ ఆహ్వానించాడు. వాళ్ళు ఎంతమంది పోయినారమ్మా? మొత్తం 70 మంది పోయినారు. 70 మంది ఎంతమంది అయినారమ్మా? 6 లక్షల చిల్లర, అంత సంఖ్య అయినారు. ఎట్లున్నారు వాళ్ళు? చాలా జాగ్రత్త, భయముతోనూ భక్తితోనూ వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ అనేకులు నిలవలేని వారు ఆ ప్రయాణంలో 6 లక్షల కాల్బలములో 20 ఏళ్ళకు పైబడిన వారందరూ అరణ్యంలో రాలిపోయినారు. వాళ్ళంతా ఆ మధ్యలోనే రాలిపోయారు. అక్కడ 20 ఏళ్ళ నుంచి కిందుకున్న వారి సంఖ్య అక్కడ చేరింది. అక్కడ ఎంతమంది చేరారంటే వాళ్ళు బయలుదేరి వచ్చిన వాళ్ళు ఎంతమంది చేరినారమ్మా? ఎంతమంది చేరినారు అక్కడ పాలతీన ప్రవేశించే దేశానికి? 2. ఎవరు వాళ్ళు? నిండా వందనాలమ్మా. ఎంత వాక్యం వినింటే ఇంత బాగా చెప్తారు. కాలేబు, యెహోషువ. కాలేబు వాళ్ళు ఎలాంటి వారు? నిండిన హృదయం కలిగిన వారంట. నిండు మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుని ఆరాధించారట వాళ్ళు. కాలేబు, యెహోషువ చాలా గొప్ప కార్యాలు చేశారు. 2 చేయరు. అట్లానే మనం చేయాలా? ఈ 7 మంది పోయి కాసి 700 మంది అయి ఉండవచ్చు. 700 మంది అయితే 700 మంది ఎట్లుండాలా? అందరూ ఏకమై దేవుణ్ణి ఆరాధించాలా. ఏకమై దేవుణ్ణి ఆరాధిస్తే తప్పనిసరిగా అందరికీ దేవుడు సమృద్ధి ద్వారాలు తెరిచిపెట్టినాడు. వెల్కమ్, రండి అంటాడు. నా దగ్గరికి రండి అంటాడు. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా, అందరిని పిలుస్తాడు ఆయన. ఎవరిని త్రోసేయడు. కానీ నా యొద్దకు వచ్చు అని ఏమాత్రం బయటికి త్రోసివేయడు. దాన్ని పొందే ఆ భాగ్యము లేక అర్హత మన దగ్గర ఉంది. ఆయనేమో పిలిచాడు. వెళ్ళవలసింది ఎవరి బాధ్యత? మన బాధ్యత. మనం కాపాడుకొని దాన్ని కొనసాగిస్తూ పోతే తప్పనిసరిగా
మరి వారు చేసిన కష్టానికి ఫలితం వారు పని చేశారు, దేవుని పని చేశారు, వారు ముగించుకొని కాలం ముగించుకొని వెళ్ళిపోయారు. మనం కూడా వాళ్ళ వలె నడుస్తూ వారి దగ్గరికి వెళ్ళాలి, వారిని మనం చూస్తాం. అట్టి భాగ్యం దేవుడు మన సంఘాలకు, గాల్దిన సంఘానికి ఇక్కడ గాల్దినలో మరి నేను ఒక్కడు వాక్యం చెప్తుంటే ఇప్పుడు ఎంతమంది అయినారు అమ్మా? వాక్యం చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? 16 మంది నా లెక్కలో. ఎంతమంది? 16 మంది నిలబెడితే వాక్యం చెప్తారు. ఎక్కడ నిలబెట్టి వాక్యం చెప్తారు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యకరుడా, నాలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శలేము రాజు, నిత్యుడగు తండ్రివి, నా శలేము. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు ఆయన. వారిలో ఒంటరైన వాడు ఎన్నైతాడంట? 10 గోనెగండ్ల ఎవరు రారు. ఆ కుటుంబము మేమే, గాల్ది నుంచి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చర్చి పట్టదు. ఇప్పుడు మీకు చర్చి కావాలంటే గోనెగండ్లకి 5 ఎకరాలు కావాలా? ఎన్ని ఎకరాలు కావాలా? 5 ఎకరాలు అయితే సరిపోతుంది. ఇది సరిపోదు. అంత గొప్ప కార్యము దేవుడు జరిగించాడు. కారణం ఏంటంటే వారి విశ్వాసం. వారు విత్తనం, వారి విత్తనాలు మంచి పవిత్రమైన శ్రేష్టమైన వాక్యపు విత్తనాలను ఎత్తినారు వాళ్ళు. ఆయన చేసిన పని, మన సేవకుడు సంఘ నాయకుడు నాకు అప్పగించిన బాధ్యత ఆయనే. నేను పాటలు పాడేవాడిని, వాక్యం వినేవాడిని, అసలు వాక్యం చెప్పాలనే మనిషే లేదు నాకు. ఒక వినాలనే మనసుంది. కానీ వచ్చిన సేవకులను బాగా వాళ్ళని భోజనం పెట్టడం, వాళ్ళని నిలుగా పెట్టడం, ఇది చేశా నేను. ఇది చేసినందుకే ఈ భాగ్యం నాకు దొరికింది. లేకుంటే నాకు దొరకదేమో. నాకు దొరకదు. వారికి భోజనాలు పెట్టడమే కాదు, నీళ్ళు కాబట్టి నీళ్ళు కూడా పోసిన, నిజమే చెప్తున్నా. అందుకే దేవుడు నాకు ఈ భాగ్యం ఇచ్చాడు. దేవుడు అందరినీ తన సన్నిధిలో నిలబెట్టుకొని దేవుని పిల్లలుగా చూడాలనుకుంటున్నాడు. ఆయన దేవుని పిల్లలుగా చూడాలనుకుంటున్నాడు. నా పిల్లలుగా ఉండాలనుకుంటున్నాడు. కానీ మనం ఆయన పిల్లలైతే ఎంత ధన్యత. ఇప్పుడు ఉన్నదంతా ఆయనదే కదా, ఉన్నదంతా ఆయనదే కాబట్టి ఆయన మరి ఉన్నదంతా ఎవరికి ఇస్తాడమ్మా? ఉన్నదంతా ఆయనదే. ఆకాశము నాది, భూమి నాది, గాలి నాది, నీరు నాది, అగ్ని నాది, ఉన్నవన్నీ నావి వజ్రాలు మణిమాణిక్యాలు ఏమున్నావో అన్నీ నావి అంటున్నాడు. అన్నీ ఆయనవైనప్పుడు ఇవన్నీ ఎవరివి? తన పిల్లలకి మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ ఉజ్జీవ కూడికలో మనం ఇంకా ఉజ్జీవంగా పునర్జీవం పొందిన వారమై నూతనమైన జీవితం కలిగి నూతనమైన బ్రతికి నూతనమైనటువంటి రీతిగా మారిపోయి మన బ్రతికే మారిపోయి క్రొత్త జీవితాన్ని జీవించేవారుగా ఉండాలనే దేవుని సంకల్పం. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఈనాడే అది మొలచోను, దాన్ని నాలో చింపారా. ఈనాడే అది మొలచోను, దీని నాలో చింపారా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయు. మీరందరూ ఎట్లున్నారంటే పాత జీవితం, పాత వస్త్రాలు మూలకేసిన ఎట్లుంటాయి? అంత మురికితో ఉన్నటువంటి వస్త్రాలతో ఉన్న వాళ్ళం. మీరే కాదు, నేను కూడా, మనమందరం అలాంటి దానిని తీసి పారేసి క్రొత్త వారినిగా చేయడానికి. ఇదిగో పాత విగతించను, సమస్తము అట్లా చేయాలనుకున్నాడు ఆయన. అలాగే మనము, మన సంఘం, ఈ క్రీస్తు సంఘం అలా చేయబడి మనం చూడగానే అందరూ కూడా నూతనమైపోవాలా. మనం చూడగానే అందరూ మారిపోయి క్రొత్త బుద్ధి, క్రొత్త మనసు, నూతనమైన బుద్ధి, నూతనమైన మనసు, నూతన హృదయం కలిగి జీవించాలని దేవుని సంకల్పం. అందుకే ఈ కూడికలు, ఈ ఉజ్జీవ కూడికలు.
దైవజనులకు మీకందరికీ మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తాం. మంచిది. ఇంతవరకు సంఘ ఆవిర్భావం గురించి, సంఘ సంబంధమైన తొలి పలుకులు మన మధ్యలో వినిపించిన దైవజనునికి మనందరి తరపున వందనాలు. విన్న మీకు అందరికి కూడా వందనాలు. ముందుగా మరి అర్ధగంట సంఘం ఎలా ఏర్పడుతుంది, ఇట్లా వస్తే అట్లా వెంటనే ఏర్పడుతుందా? పంట అనేది సౌండ్ తగ్గి బాబు. పంట అనేది విత్తిన వెంటనే పంట కోసేస్తామా? ఎంత టైం? 3 నెలల కాలం పడుతుంది. ఒకవేళ మన లెక్కలే పంట మన ఊర్లో ఎన్నేళ్ళకి పండినే? 19 ఏళ్ళకి. అట్లా పంట 19 ఏళ్ళకి పండేటట్లయితే ఏం తిని బతుకుతుంటారు? సచ్చేపోతుంటిమి కదా. కానీ ఈ పంట ఆ పంటలు అక్కడిది కాదు, ఇది చాలా మహోన్నతమైనటువంటి పంట. కనుక ఈ పంటను పండిస్తున్నవాడు దేవుడే. సరే, మంచిది. మరి రెండవ భాగంలో మన మధ్యలో ఉన్న జకర్య గారు సంఘం ఎలా ఏర్పడుతుంది అనేటువంటి దాని గురించి మనతో కొన్ని మాటలు మనకు వినిపిస్తారు. అందరం శ్రద్ధగా వాక్యాన్ని విందామండి. ఈ సమయాన్ని సహోదరునికి అప్పగిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన సంఘస్థులందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయములో ప్రతి 3 నెలలకు ఒకసారి కూడికను మనము ఏర్పాటు చేయడం అందరికీ తెలుసు. కానీ ఈరోజు 3 నెలల కూడిక కాదు, ఉజ్జీవపు కూడిక కూడా కాదు అని దైవజనులు తెలియజేశారు. ఇది సంఘ ఆవిర్భావము గూర్చి తెలుసుకోవడానికి నేటి సమాజానికి చాలా అవసరం. ఈరోజు కుమారులు పుట్టి పెద్దవాడై పెళ్లి చేసి వారికి పిల్లలు కలిగి వారిది ఒక కుటుంబము అని చెప్పబడుతూ ఉంది అంటే దాని వెనక ఉన్న కష్టమేంటో తల్లిదండ్రులకు తెలుసు. అలాగే ఈ దినం సంఘ ఆవిర్భావంను గూర్చి ఇంతవరకు పెద్దలు దైవజనులు తెలియజేశారు. అయితే జాగ్రత్తగా గమనించండి. ఈ సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని సంఘము ఎలా ఏర్పడింది, ఎలా ఏర్పడుతుంది, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత కష్టపడితే ఈరోజు ఈ మందిరము నిండింది అన్న సంగతి అనేక సార్లు మనం విన్న వాక్య భాగాలే. ఆ వాక్య భాగాలలో నుండి మరొకసారి మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారముగా ఉన్నాం. అయితే ప్రభునందు సహోదరి సహోదరులారా, 2 గ్రామాలకు ఒకే సేవకుడు. గాజులు తిన్నే గోనెయండ్లకు ఒకే సేవకుడే. ఆయనే కీర్తిశేషులు జి మోజెస్ గారు. పెద్దలు ఇక్కడ సేవ చేస్తూ అక్కడికి వచ్చి అక్కడ సేవ చేస్తూ అక్కడి నుండి వీటికి ఆయన రావాలంటే దేవదానము దావీదు ఇద్దరు ఇక్కడ ఈ మన కొత్త శ్మశానం ముందు చూడండి, అక్కడి వరకు సాగనంపించుకుంటూ వచ్చేవాళ్ళంట. మరి వాళ్ళు మేము పోతామంటే మరి మాట్లాడుకుంటా మరి వెనక్కిపోయి కట్ట వరకు సాగనంపించేవాడంట. అంటే వాళ్ళ రాకపోకల యందు వారి యొక్క విశేషాలు ఏమిటంటే సంఘం ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడుతూ సంఘము దగ్గర వచ్చినటువంటి సంభాషణ కాకుండా మరి వారి ప్రయాణములో సాగనంపడానికి ఇక్కడ రావడం, మరి ఇక్కడ నుంచి అక్కడికి సాగనింపడానికి పోవడం, ఆ మధ్య ప్రయాణములో వారి యొక్క ఉద్దేశాలు ఏమిటంటే
దేవుని గూర్చిన జ్ఞానాన్ని బోధిస్తూ, అలాగే దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి మీరు నేను ఎంత కష్టపడాలా అన్న సంగతులు ఆయన తెలియజేస్తూ అలా వారి యొక్క జీవితం కొనసాగింది. ఇప్పుడు గోనెగండలో ఒక సేవకుడు, గాజుల దినెలో ఒక సేవకుడు, ఇద్దరు అయిపోయారు. ఒక సేవకుని యొక్క పనితనాన్ని ఇద్దరు పంచుకున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘం ఎలా బలపరచబడి ఉంది, ఇక్కడ ఉన్నటువంటి సంఘం ఎలా బలపరచబడింది అన్న సంగతులు నేటి సమాజం మనం చూస్తున్నాం. కానీ నేటి సమాజం ఈ స్థితిలోనికి రావడానికి ఆ గతించిన కాలములో పెద్దలైన వారు ఎంత ప్రయాసపడి ఉంటే ఈరోజు మనం ఇంతమంది ఉన్నాము అని. నిజముగా నాగలామాస వస్తే పాలు వైనికి పోయితోని నేను, నా పేరు నరసింహులు పాలు వైనికే మా అమ్మ తోలుకొని పోతే చేనుల నాగప్ప బండ ఉంటే అక్కడ సద్దనానబాలు పోసి పాలు పోసి మోకరించి మొక్కి వచ్చేవాడిని. మా ఇంట్లో కూడా అదే గుడే, బైబిల్ లేదప్పుడు. కానీ పెద్దల యొక్క చెప్పే జ్ఞానాన్ని బాగా వింటూ ఉండి సంఘములో ఇప్పుడు మన సహోదరులు దేవదాసు గారు ఎలాగైతే ఎలక్ట్రీషియన్ పనిచేస్తాడో అలా పనిచేస్తూ, అలాగనే పరిచర్య చేస్తూ, అలాగే అధ్యక్షుడిగా ఉంటూ, అలాగే సెక్రటరీగా ఉంటూ, అలాగే మన మధ్యలో ఉన్న దైవజనులు పెద్దలు జయన్న సార్ గారు ఏ గ్రామానికి వెళితే ఆ గ్రామానికి సైకిల్ మీద ఎక్కించుకోవడం, తీసుకొని వెళ్ళడం. అక్కడ వెళ్ళిన చోట ప్రార్థన మాత్రమే సమయం, అక్కడ వెళ్ళినప్పుడు కూడా వాక్యం వినేదే. ఇలా ఇప్పుడు ఇంతమందికి బోధించేటువంటి భాగ్యాన్ని తన తోటి జతపని వానిగా నన్ను ఏర్పాటు చేసినందుకు మీ అందరి సమక్షములో దైవజనులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. ఇంతవరకు వీరి యొక్క కష్టము చేత ఒక సేవకుడిగా తయారయ్యాడంటే, ఈరోజు ఇంతమంది విశ్వాసులు సిద్ధపరచబడ్డారు అంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే సువార్త. ఈరోజు ఈ సంఘం నుండి ప్రతి నెల ఒక 5 గ్రామాలకు సువార్త బయలువెళుతుంది. సువార్త ప్రకటించేంత గొప్ప భాగ్యం మనం ఈరోజు ఉంది అంటే, మనకు ఆ భాగ్యం ఉంది అంటే నిజముగా మొట్టమొదట మనము మారడానికి, రక్షింపబడడానికి, ఇతర గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి కారణము ఏంటి అంటే సువార్త. మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనములో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షింపబడుదురు. ఇక ఇంకో గ్రూప్ ఉంది. ఏదా గ్రూపు? నమ్మని వారు ఏమవుతారంట? శిక్ష. మామూలు శిక్ష కాదు, 6 నెలల శిక్ష కాదు, యుగ యుగాలు తరతరాలు ఆరని మంటలలో యాతన పడే శిక్ష. ఈరోజు వాక్యాన్ని వినే అవకాశం మనకు దొరికింది. నిజంగా మనము ధన్యులం. ఇప్పటికీ కూడా కొన్ని మారుమూల ప్రాంతాలు లేక మారుమూల గ్రామాలు ఉన్నాయి, సువార్త అందని స్థలాలు కూడా ఉన్నాయి. వారికి సువార్త కావాలనుకుంటున్నారు, కానీ వారు ఎప్పటి నుండో సువార్త చెబుతున్నా వినకుండా ఉండి ఇప్పుడు వినాలనుకుంటే ఇప్పుడు ప్రభుత్వాలు బోధించే అవకాశం ఇవ్వకుండా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగా ఈరోజు మనం మన పనులన్నీ పక్కకు పెట్టి ఇక్కడికి వచ్చామంటే నిజంగా దేవుని వాక్యము మీద మనకున్న ఆసక్తి ఎంత గొప్పదో ఈ సభను చూస్తే అర్థమవుతుంది. అయితే సభను చూసి సంతోషించేదానికన్నా ఇంతవరకు దేవజనులు మాట చెప్పారు. మొదట్లో ఒకడెళ్ళాడు, తర్వాత 70 మంది వెళ్ళారు, ఆ తర్వాత 6 లక్షల మంది వాళ్ళు ఏమయ్యారు? వృద్ధి చెందారు. 70 మంది ద్వారా 7 లక్షల మంది అభివృద్ధి పొందారు. చివరికి కానాను వెళ్ళే సరికి ఎంతమంది మిగిలారు? 2 మిగిలారు. మనము కూడా చూసేదానికి పెద్ద గుంపే, అక్కడికి వెళ్ళేది ఎంతమందో మనము జాగ్రత్తగా తెలుసుకోవలసిన వారమై ఉన్నాము అన్న సంగతి గమనించండి. అందుకనే మార్కు సువార్తలో చూసాము కదా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వాడు శిక్ష విధింపబడును. సువార్త చాలా అవసరం. ఒకడు మనకు చెప్పకపోతే, కర్ణాటక నుండి ఒక ఆయన వచ్చాడు ఈ గ్రామానికి.
ఇప్పుడు కులమాలకు ఎలా వెళ్ళాలంటే కులమాల రస్త చూసినోడై ఉండాల. అవునమ్మా అక్క, కులమాల వేవల రస్త ఎక్కడక్క అంటే ఆ రస్త నీకు తెలిసి ఉంటే ఇలా వెళ్ళు అని చెప్తాడు. అలాగే పరలోక రాజ్యము అన్నది తెలిసిన వాడై ఉండాల. అందుకనే సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములట. మనలాగా నేల మీద నడుస్తారు వాళ్ళు కూడా. మరి ఎలా సుందరాలయ్యాయి? బాగా ఆలోచించండి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వ్యక్తి పరలోక రాజ్యాన్ని గూర్చి ఆ రాజ్యానికి మార్గం ఏదో తెలిసి ఉండాలా. ఆ మార్గము తెలియకపోతే నీకు పరలోక రాజ్యానికి మీరందరూ ప్రయాణము కండి అని మిమ్మల్ని ఎలా తీసుకెళ్తాడు? ఆ మార్గము తెలియకపోతే సువార్త మనకు చెప్పలేరు. ఆ మార్గం ఏంటో క్షుణ్ణంగా తెలిసి సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రాజ్యానికి మనందరిని నడిపించాలన్న ఉద్దేశమే. అందుకనే మొట్టమొదటిగా సంఘము ఎలా ఏర్పడుతుంది, ఎలా ఏర్పడింది, ఏర్పడడానికి కారణం ఏంటి అంటే, ఎందుకంటే నేను క్లుప్తంగానే ముగిస్తాను, అరగంట సమయం ఇచ్చాడు అయ్యగారు. ఇప్పటికే 12:30. మరి దూర ప్రాంతము నుండి రామల్ల కోట గ్రామము నుండి క్రీస్తు సంఘ సేవకులు మన మధ్యలో ఉన్నారు. ఆయనను ఒక ముఖ్య అతిథిగా పిలిచారు కాబట్టి ఆయనకు మనం సమయం కల్పించవలసిన అవసరం ఉంది. సో మంచిది. మార్కు సువార్త చూడండి ఒకసారి. మార్కు సువార్త 16వ అధ్యాయము, అదే మాట చూసాం ఇంతవరకు. హెబ్రీ పత్రిక 11, 6 వచనములో చూద్దాం. ఇక్కడ ఎవరైతే వాక్యం విన్నారో, ఎవరైతే నమ్మారో వారు రక్షణ పొందేవారుగా ఉన్నారు. రెండవది ఏమి ఉండాలా? విశ్వాసం ఉండాలి. అంటే చెప్పిన దానిని నమ్మడం. కులమాలకు ఎలా పోతుంది అంటే ఇలా పోతుంది అని చెప్తాం. అంటే ఆ మాట నమ్మితే ఆ మార్గము గుండా వెళ్ళిపోతాడు. పరలోకానికి మార్గము యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు అవకాశము లేదు. ఆ మార్గము ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తును పరిచయము చేయడానికే సంఘానికి బోధ. సంఘం ఎలా ఏర్పడిందంటే దానికి ఆధారం చూపిస్తున్నా అంతే. ఈ విషయాలు, ఈ వచనాలు, ఈ యొక్క బోధ అనేక సార్లు మనం విన్న సంగతులే. కానీ హెబ్రీ పత్రిక 11:6లో ఏమంటాడంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట, నేను నా భార్యకి ఇష్టడుగా ఉండాలంటే ఏం చేయాలా? బాగా ప్రేమించాలా, అడిగిందల్లా తెచ్చిపెడితేనే ఇష్టమైనటువంటి వాడిగా ఉంటాను. ఇంటికి వెళ్తేనే కూసో, కాళ్ళు కడుక్కో, బోధింటావా అంటది. ఒకవేళ ప్రేమ లేదనుకోండి, ఆమెను సరిగా చూసుకొని అనుకోండి, నేను ఇంటి దగ్గర పోతే ఆమె అలా జారిపోతూ ఉంటుంది. అలాగుననే మనము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలని విశ్వాసం ఎలాగైతే ఉందో, ఆ విశ్వాసం అన్న దాని గురించి మాట్లాడుతాం. విశ్వాసము లేకుండా మనందరికీ దేవుడై ఉన్న వారికి ఇష్టలము కాలేం. విశ్వాసం ఉంటే ఆయన నా రక్షకుడు, నా విమోచకుడు, నా ప్రాణదాత అని నీవు విశ్వసిస్తే అప్పుడు మనము ఆయనకు ఇష్టలము అవుతాము. ఒకటి వినుట, రెండవది విశ్వాసం ఉంచుట. సంఘము ఏర్పడడానికి కారణాలు. మూడవది అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనంలో చూస్తాం. అనేక సార్లు విన్న సంగతులే. 38వ వచనములో పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు ఏం మనసు మారాల మరి? పుట్టింది మొదలుకొని యేసుక్రీస్తును గూర్చి తెలిసేంత వరకు, సువార్త ప్రకటించే వరకు మన మనసు ఎక్కడెక్కడో ఉండేది. ఇప్పుడు ఆ మనసు మారాలన్నాడు. ఇక్కడ మనలో కోపదీపాలు ఉంటాయి, కక్షలు ఉంటాయి, భేదాలు ఉంటాయి, విమతలు. బాగా ఆలోచించండి. మోసం, ద్రోహం, అన్యాయం, అక్రమం ఇవన్నీ మనసుకు సంబంధించినవే. ఈ మనసు అనుకుంటేనే ఈ శరీరం పనిచేస్తుంది. దేవునికి అభ్యంతరకరంగా చేసేటువంటి పనులు ఇవన్నీ. ఎప్పుడైతే
నీవు వాక్యాన్ని విన్నావో, ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో, ఇప్పుడు ఏం చేయాలా? మనసు మార్చుకోవాలా. మనసు మార్చుకుంటే తప్ప ఆయనకు నీవు ఇష్టడు కాలేవు అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. తర్వాత మాట ఏముంది అక్కడ? నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాక్యము మీకును మీ దూరస్తులందరికీ మీ అక్కడ మతాన్ని పిలవలేదు. అక్కడ ప్రపంచములో ఉన్న సమస్త జనులారా రండి అని పిలుపు ఎప్పుడైతే వినపడిందో, ఆ పిలుపును అందుకొని వచ్చినటువంటి వారికి అందరికీ ఇది చెందుతుంది. ఏమి చెందుతుంది? బాప్తిసము ద్వారా పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారు. మీరందరూ పిలువబడిన వారందరికీ ఇది చెందుతుంది. అప్పుడు ఆయన వాక్యం అంగీకరించిన వారందరూ ఇంచుమించు ఎంతమంది అమ్మా? 3000 మంది చేర్చబడ్డారు. ఎక్కడ? సంఘములో. సంఘములో 3000 మంది చేర్చబడ్డారంట. సంఘం ఎలా ఏర్పడింది? మొదటిలో సువార్త, రెండవది మనసు మార్చుకోవడం, తర్వాత విశ్వాసం, బాగా ఆలోచించండి, బాప్తిసం. ఈ 4 ద్వారా ఇప్పుడు ఇంచుమించు 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. తర్వాత మరొక మాట ఏముంది? రోమపత్రిక లేక అపోస్తుల కార్యం, అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 37వ వచనం. పిలుపు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నపంసకుడు 2 నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఏమని ఒప్పుకున్నాడైనా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకొన్నాడు. అంటే అక్కడ ఫిలిప్పు గారు నపంసకునికి వాక్యాన్ని బోధించాడు. వాక్యాన్ని బోధించాడు, ఆ వాక్యాన్ని నమ్మాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకొన్నాడు. 2 కలిసి నీటిలోనికి దిగి బాప్తిసం జరిగింది. ఇది అసలైన విషయం. తర్వాత మాట అక్కడే పేతురు, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం 21వ వచనం. మాక మొదటి పేతురు 3:21. దానికి సాదృశ్యమైన బాప్తిసం పొందాడో, ఈ బాప్తిసం అన్నది ఈ పైన శరీరానికి ఉన్న మాలిన్యం కడిగి వేయబడడం కాదు. బాప్తిసం అన్నది పైన శరీరానికి ఉన్న మురికి కడిగేసుకోవడం కాదు. మంచి సంతూర్ సబ్బో డెటాల్ సబ్బో రాసుకుంటే మురికి అంత పోయింది అనుకునేది కాదు ఇది. అందుకే అంటున్నాడు అక్కడ ఏమని? యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయములో నిర్మూలము కాదమ్మా, నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆ బాప్తిస్మము ద్వారా శరీరానికి ఉన్న మలినమే కాదు కానీ లోపల హృదయములో నాటుకొని ఉందే, ఆ హృదయములో నాటుకొని ఉన్నటువంటి శరీర కార్యాలన్నీ ఆ నీటిలో సమాధి చేసి క్రొత్తగా జన్మించిన బిడ్డ వలె లేపబడాలి. అది నూతన జన్మ. నూతనముగా జన్మించిన వాడు ఎక్కడ జన్మించాడు? క్రీస్తులో జన్మించాడు. క్రీస్తులో జన్మించినటువంటి ఈయన విషయములో ఆయన చెబుతున్న మాట మనం జాగ్రత్తగా గమనిస్తే,
తర్వాత అక్కడే పేతురు 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను ఇప్పుడు వరకు కూడా మనం బాప్తిజము తీసుకొని 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 5 సంవత్సరాలు అయి ఉండొచ్చు, సంవత్సరం అయి ఉండొచ్చు, ఇంకా తీసుకుని పోయే వారికి కూడా ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రియులారా, మీరు మన పరదేశులము, ఈ దేశము కాదు, భారతదేశం కాదు. ఈ శరీరానికి భారతదేశం అవసరమే, కానీ లోపల ఉండే ఒకటి ఆత్మ, దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ. ఆ ఆత్మకు ఆ దేశం, ఈ ఆత్మ ఏ దేశం నుండి వచ్చింది? పరలోకం నుండి వచ్చింది. అందుకని మనందరము పరదేశులమును. ఇప్పుడు ప్రయాణములో ఉన్నాం. ఎప్పుడైతే వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిజం పొందిన తర్వాత, లేపబడిన తర్వాత, ఇప్పుడు మన శరీరం కాదు కానీ మనలో ఉన్న పాప శరీర ఆశలన్నిటినీ ఇక్కడ విసర్జించమన్నాడు. ఇక్కడ వాటన్నిటిని విసర్జించిన తరువాత చెబుతున్నమాట, ఇప్పుడు మీరు ఏమై ఉన్నారు? ఎప్పుడైతే నమ్మి బాప్తిజం పొంది సంఘంలో చేర్చబడ్డారో, ఇంకొక మనందరం ప్రయాణములో ఉన్నాం, యాత్రలో ఉన్నాం. చేరవలసిన గమ్యస్థానం చాలా దూరం ఉంది. ఒకవేళ దేవుడు పిలిస్తే ఈరోజే ఉంది, ఎక్కువ దినాలు అవసరంలే. నమ్మిన వానికి ఇప్పుడు ఇట్లే మరణం వచ్చినా కూడా సంతోషంగా మరణాన్ని అంగీకరించవచ్చు. నమ్మని వానికి కష్టం, బాధ. ఎందుకంటే చెప్పాను మొదట్లోనే, యుగ యుగాలు తరతరాలు మండుచున్న అగ్నిగుండములో పాలు పొందే అవకాశం ఉంది. అందుకనే ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? పరదేశులమును యాత్రికులమునై ఉన్నారు గనుక. ఇప్పుడు మనం ఒక టికెట్ కొన్నాం హైదరాబాద్ వెళ్ళడానికి, కొన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? టికెట్ జాగ్రత్తగా కాపాడుకోవాలా. కండక్టర్ అయితే ఒక సీట్ ఇస్తాడు, పేపరు, అదే టికెట్. మనకి ఇప్పుడు ఇస్తున్న టికెట్ ఏది? ఆత్మకు సంబంధించిన టికెట్. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి. లోపలున్న ఆత్మ ఉంది, శరీరము ఉంది. ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి మనకు. ఈ 2 భాగాలలో ఆత్మ తప్పు చేయొద్దు అంటుంది, శరీరం ఏమో ఎవరు చూడర్లే అంటుంది. అంటే ఇప్పుడు ఆత్మకు శరీరానికి ఏముంది? పోరాటం. పోరాటం, ఆత్మీయ పోరాటం అని మనం పాట పాడతాం చూడండి. అంటే ఆత్మకు పోరాటం ఉంది. ఈ పోరాటంలో గెలవవలసిన వారముగా ఉన్నాం. గెలవాలి, గెలిస్తేనే గమ్యస్థానము చేరుతాం. టికెట్ ఉంటేనే వెళతాం. ఒకవేళ టికెట్ లేదనుకొని మధ్యలోనే దింపేస్తాడు చెకింగ్ ఆఫీసర్ వచ్చి. కానీ మన టికెట్ మనుషులు చెకింగ్ చేసేది కాదు, నీకు నీవే ప్రతి ఆదివారమున నిన్ను నీవే పరీక్షించుకో, బాగా ఆలోచించి. అందుకని ఇక్కడ అంటున్నాడు ఏమని? ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఇప్పుడు బయట వాళ్ళు ఏమనుకుంటారు మనల్ని చూసి? ఏ విషయములో మిమ్మును దుర్మార్గులని దూషింతురో. గతించిన కాలములో అందరి బ్రతుకులు అలాగే. బయటోళ్ళు నిందించే నిందలు మోసుకున్నటువంటి వారముగా ఉంటుంది. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దైవ సేవకులు చూపించారు. అక్కడ ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు కదా. ఎక్కడి నుండి? చీకటిలో నుండి అనే మాట చెప్పబడింది అక్కడ. ఇక్కడ అదే మాట అంటున్నాడు. ఏ విషయమై అన్యజనులైన వారు దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు ఏం చేయాలి? ఇప్పుడు ఆ రోజు నిన్ను దూషించిన వారు, ఆ రోజు నిన్ను దుర్మార్గులు అన్నటువంటి వారు ఇప్పుడు ఏం చేయాలంట? మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి విమర్శ దినమందు, దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బ్రతిమలాడుచున్నాను అన్నాడు. ఎవరు? పౌలు గారు. పౌలు గారు మిమ్మును బ్రతిమలాడుతున్నాను. ఒకప్పుడు మిమ్మును దుర్మార్గులని ఎవరైతే దూషించారో వాళ్ళ ఎదుట మీరు ఎట్లా ఉండాలా? సత్ప్రవర్తన గలవారై ఉండాలా. అప్పుడు దర్శన దినమందు దేవుని మహిమపరచునట్లు
ఏమన్నాడు? మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. అయ్యగారు ఇప్పుడు బాప్తిసం ఇస్తే అయిపోయి అన్నది కాదు. ఇత్తనం వేసేలా పంట వస్తుందని ఇంటికాడు ఉంటాడు ఆ రైతు? ఉండడు కదా. అలాగే సేవకుడు కూడా బాప్తిసం ఇస్తే అయిపోయిందని కాదు, సంఘంలో చేర్చబడింది ఇంక అయిపోయిందని కాదు. తన బ్రతుకు జీవితములో తనకు ఎదురు వస్తున్న శ్రమలు, బాధలు, అపనిందలు, శోధనలు, వీటన్నిటి విషయములో కృంగిపోకుండా ఆమె బలపరచబడినట్లుగా వారికి, అందుకనే ప్రతి వారము, ప్రతి దినము, 3 నెలలకొకసారి, నెలకొకసారి ఎందుకు సువార్తలు అంటే వాళ్ళు బలపరచబడడానికి మాత్రమే. బాగా ఆలోచించండి. అందుకని మనం ఎక్కడ తప్పిపోతామో అని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఒకప్పుడు మిమ్మల్ని అట్లా ఇట్లా అన్న వాళ్ళందరూ కూడా ముఖం ఇలా తల దించుకునేలాగా మీ ప్రవర్తన ఎలా ఉండాలా? మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అని ఆయన సెలవిచ్చాడు. తర్వాత ఒక మాట పేతురు అక్కడ 2:11 ఆ మాట చూసాము. నిర్గమకాండం 20 అధ్యాయం, నిర్గమకాండము 20 అధ్యాయము 3వ వచనం చూడండి. ఎప్పుడైతే వాక్యాన్ని విన్నామో, విశ్వాసం ఉంచామో, మనసు మార్చుకున్నామో, బాప్తిసము తీసుకొని రక్షణలోనికి వచ్చి సంఘంలో చేర్చబడ్డామో, ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత ఇప్పుడు సంఘంలో చేర్చబడ్డాం. సంఘంలో చేర్చబడిన వారికి ఎక్కడికి వెళ్తారు? ఆరాధనకు వెళ్తారా? ఖచ్చితంగా ప్రతి ఆదివారంలో ఆరాధన పాల్గొనాలి. అందుకనే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42 వచనములో ఒక మాట ఉంది. ఏమని? 2:42 అపోస్తులుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎట్లున్నారంట? ఎడ తెగక. లేదు సార్ ఇలా మా ఆయనని ఇత్తనం ఉండదు, ఫదాంరా అని బిర్రు పెట్టాడా, అయిపోయింది. బాప్తిసం తీసుకునేవే ఇతనానికి వెళ్తేవి. ఏం ప్రయోజనం? బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందాలనుకున్నావో వీటన్నిటిని అనుసరించే విధంగా ఉండాలా. అందుకనే ఆలస్యమైనా పర్వాలేదు, సమస్తాన్ని తెలుసుకొని ఇందులోనికి దిగాల. ఇది విషయం. అందుకనే అలా ఆరాధనలో పాల్గొనే వారు ఏం చేయాలంటున్నాడు ఇక్కడ చూద్దాం. నిర్గమకాండంలో వెళ్దాం. తర్వాత క్రొత్త నిబంధనలో ఒక మాట చూసి ముగిస్తాను, నేను టైం అవుతుంది. నేను తప్ప వేరొక దేవుడు నీకు. దేవుళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ఒకటేనా? ఆయన మీరు అందరూ ఎరిగి ఉన్నారు కదా. బాప్తిసం ఇస్తున్నప్పుడు కూడా అదే అడుగుతారు, ఏ అమ్మా దేవుడు నాడు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఎంతమంది ఉన్నారంటే ఒక్కడే ఉన్నాడు. ఎంతవరకు నమ్ముతావు? సత్య వరకట చూడండి. మళ్ళీ రేపు ఆదివారం పని పడిదంటే ఆదివారం ఆరాధన విడిచిపెట్టిపోయారు. సత్యంత వరకు నమ్మేవాళ్ళు కదా, నాతో సహా మనందరము కూడా. వాక్యము వేదిక మీద ఉన్న సేవకులు మీకు బోధిస్తున్నారు కాబట్టి మీకు మాత్రమే ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదనుకోవద్దండి. మాకు మీకు ఇద్దరికి ఇట్ట నరుకుతుంది వాక్యం. జాగ్రత్తగా గమనించండి. తర్వాత మాట ఏమన్నాడు? పైన ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ, భూమి కింద ఏని రూపమునైనను కుమారుడిని ప్రాణము తీసింది అది దేవుడు అని కూడా మొక్కుతారు. ఇట్లా ఇదే మొక్కుడు తెలదు. ఇట్లా మొక్కుతారు, సాగిల పడతారు, బోర్ల పడతారు, పొర్లు దండాలు పెడతారు. ఇట్ట కూడా వచ్చింది ఇప్పుడు మళ్ళా కొత్త ఫ్యాషన్ ఇది. వాక్యం నా మాట కాదు, వాక్యం అంటుంది నేను తప్ప వేరొక దేవుడు. అందుకనే ఆ దేవుని రూపాన్ని ఒకవేళ మీరు చేసుకుంటారేమో అని ఆకాశం అందైనను, భూమి మీదైనను, భూమి కింద నీళ్ళ ఎందైనను ఏ రూపమును, అది కూడా చేసుకునేది అదే విగ్రహమే. ఇక మరి దాన్ని సపరేట్ చెప్పాల్సిన అవసరం లే. శిలువైనా విగ్రహమే, ఏసేపు బొమ్మ మరియమ్మ బొమ్మ అయినా విగ్రహమే. మరి విగ్రహాన్ని ఏ రూపాన్ని చేసుకున్నది అన్నాడు ఆయన. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలే, మన దగ్గరే ఉంది. ఏది? విగ్రహారాధన మనలోనే ఉంది, క్రైస్తవులలోనే ఉంది.
మరియమ్మ విగ్రహం ఉంది, యేసపు విగ్రహం ఉంది, బాలయేసు విగ్రహం ఉంది, యేసుక్రీస్తు శిలువ వేసినట్టు విగ్రహం ఉంది. మరి ఇది ఎవరు చేసుకున్నది? మనుషులు చేసుకున్నవే. మరి ఇక్కడ ఆజ్ఞాపిస్తుంది ఎవరికి? మనుషులకే. బాగా ఆలోచించండి. తర్వాత మాట ఏమన్నాడు? నీవు చేసుకొనకూడదు. తర్వాత వాటికి సాగిలపడకూడదు. నీ దేవుడైన యెహోవానగు నేను. ప్రేమ కలిగినోడు కాదా? దయ కలిగినోడు కాదా? ప్రేమ కలిగిన వాడు కదా. 24 గంటలు ప్రేమేనా? 24 గంటలు శాంతి కలిగి ఉంటాడా? చెప్పుతాడు మన ఆయుష్ అంతా అయిపోతుంది, వయసు అంతా అయిపోతుంది, ఇంకా శాంతం గలవాడేనా? ఒకసారి కాకుండా ఒకసారి కోపం రాదా? ఆలోచించండి. అందుకే అంటున్నాడు ఇక్కడ, యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో. బాగినండి. ప్రార్థన పోతుంటే ద్వేషించే వాళ్ళు ఉన్నారు. ఓ అమ్మ ఇప్పుడిప్పుడు అమ్మ బైబిల్ పట్టుకొని పోతుంది. ఆ అమ్మని కాదు నువ్వు ద్వేషించేది, ఎవరిని? అది గుర్తుపెట్టుకోండి. దేవుని నమ్మిన బిడ్డలను దూషిస్తే దేవుడిని దూషించినట్లే. కానీ వాళ్ళ మీదకి ఎన్ని తరముల వరకు అంట? 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచు, వాళ్ళకి అలా దూషించే వాళ్ళకి 3-4 తరముల వరకు తండ్రుల యొక్క దోషము వారి కుమారుల మీదకి వస్తుందంట. దేవుణ్ణి ప్రేమించే వారికి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరములంట. 3-4 ఎక్కువనా 1000 ఎక్కువనమ్మా? మరి మన ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయో చూడండి. 1000 తరముల వరకు కరుణించువాడునై, 1000 తరాల వరకు మనం ఆయన్ని ప్రేమిస్తే, ఎవరిని? దేవుడిని ప్రేమిస్తే 1000 తరముల వరకు కరుణింపబడే వారముగా ఉన్నాం. ఒకవేళ ప్రేమించకపోతే, ప్రేమిస్తాను సార్ కానీ అనుసరించను అంటే కుదరదు. ఆ మాట కూడా ఉంది అక్కడ, ఉందా లేదా? నా ఆజ్ఞలను గైకొను వారిని. ఆజ్ఞ ఏమైతే చెప్పాడో దాన్ని గైకొనాలా. అందుకనే పేతురు అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో చెప్పబడిన ప్రతి మాట ప్రతి ఆదివారమున మనం కూడుకునేటువంటి ఒక కార్యక్రమము. అందులో నీవైనా గతించిన కాలములో ఈ పాత నిబంధనలో చూడగలిగితే విశ్రాంతి దినము శనివారం వచ్చేది. శనివారం విశ్రాంతి దినమున ఏ ఒక్కరు ఏ పని చేయకూడదు. వాళ్ళ ఇంట్లో ఉన్న పశువైనా, మేకైనా, గొర్రెైనా, పనోడైనా, కూలోడైనా, వేరే ఊరి నుండి వచ్చిన చుట్టమైనా ఎవరు పని చేయకూడదు. అది ఆజ్ఞ. ఒకవేళ అలాగూ చేస్తే ఏం చేయాలా? ఊరి వెలుపలకు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి, మరి ఇప్పుడు కానీ అలాంటి శిక్ష ఉంటే చర్చికి ఇంతమంది రానేరారు. వస్తారా? వద్దు తండ్రి, ఆ దేవుడు వద్దు, ఆ ఆజ్ఞ వద్దే అని అంటారు. కానీ ఆనాడు అలా జరిగింది. మరి ఈరోజు దేవుడు ఎంత మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఆలోచించండి. ఒకసారి తప్పించినా మళ్ళీ 2వ వారం వచ్చి పడతామా? పడే సుల్లా. పోయిన ఆదివారం తప్పైంది తండ్రి, ఈసారి క్షమించు అని పశ్చాత్తాపడాలంట. ఆ అవకాశం కోల్పోయాను, ఈ ఆరాధనలో పాల్గొనే సదవకాశాన్ని నేను పోగొట్టుకున్నానే. పశ్చాత్తాపం అంటే అర్థం ఏమేంటి? కన్నీళ్లు కార్చడం. అలా వేడుకోవాలి, తండ్రి ఎలాగైనా నన్ను క్షమించు అని. తప్పిపోతామే కానీ పశ్చాత్తాపం ఉండదు. బాగా ఆలోచించండి. అందుకనే ఆయన ఇంతగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది అన్న సంగతిని మీకు తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా ఒక మాట తెలియజేసి నేను ముగిస్తానండి. యోహాను సువార్త 4:24 మనందరికి తెలిసిన విషయమే. యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. అబద్ధం ఉండకూడదు. అక్కడ మనసు ఒకవైపు పెట్టుకొని ఇక్కడ ఉన్నట్టు అని కాదు. ఇక్కడ స్వచ్ఛందంగా పరిశుద్ధ గ్రంథములోని మాట చెబుతున్న మాట. ఇక్కడ ఆయనను ఆరాధించువారు. ఆదివారం వచ్చింది దేనికమ్మా? ఆరాధించడానికే కదా. మరి వచ్చిన వాళ్ళు ఏం చేయాలంట? ఆత్మతోనూ, అంటే హృదయపూర్వకమైన నీ ఆత్మతోనూ, సత్యం అంటే నిజం, వాక్యం,
సత్యముతోనూ ఆరాధించవలెను. ఇది సంఘము యొక్క ఏర్పాటు. ఎలా సంఘం ఏర్పడిందంటే ఈ కార్యక్రమముల ద్వారా, ఈ బోధ ద్వారా మొట్టమొదట వినడం అంటే బోధించడం, సువార్త ప్రకటించడం, చెప్పబడిన దాన్ని వినడం, విని నమ్మి బాప్తిసం పొందడమే రక్షింపబడడం. రెండవది మారు మనస్సు, విశ్వాసం, యేసుక్రీస్తు దేవుడి కుమారుడని నోటితో ఒప్పుకొనడం, బాప్తిసం పొందడం. బాప్తిసం పొందిన తర్వాత సంఘంలో చేర్చబడతాం. సంఘంలో చేర్చబడిన తర్వాత ఆరాధనలో పాల్గొంటాం. ఇలా 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 కొనసాగుతూ ఎన్ని సంవత్సరాలు? 19 సంవత్సరాలు పట్టింది ఈ సభ నిండడానికి. ఇప్పుడు దైవసేవకులో మాట అన్నాడు, 5 ఎకరాల స్థలం కావాలా అని. ఈ ఆత్మకు సంబంధించిన ఆహారం తినడానికి ఈ మందిరం చాలు. శరీర సంబంధమైన ఆహారం తినడానికి 10 ఎకరాలు కావాలా? అవునా కదా? ఇప్పుడు వచ్చింది ఇంతమంది కదా, మధ్యాహ్నం దీనికి వస్తారు చూడండి, డబల్. అలాగున ఎన్ని ఎకరాలు ఉన్నాయని ముఖ్యము కాదు, ఎంత పెద్ద సంఘం అన్నది ముఖ్యము కాదు. అందులో చేర్చబడిన ఆత్మ సంబంధమైన మందిరాలు, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడిన వారు కావాలి ఆయనకు. ఇక్కడ మనందరి ముఖ లక్షణాలు చూస్తే అందరూ మా యక్కోళ్ళే, మా చెల్లెళ్ళే, మా అమ్మోళ్ళే కదా. కానీ లోపల పరిశోధించే వాడున్నాడు ఒక ఆయన. మీ ఇంద్రియములను ఎరిగిన వాడుగా ఉన్నాడు ఆయన. మన లోపల ఉన్నటువంటి మనసు ఏంటో ఆయనకు తెలుసు. ఒకవేళ మనుషుల యొక్క కళ్ళు ఇలా కట్టచ్చేమో కానీ దేవుని కళ్ళు కట్టలేము, మోయలేము. ఆలోచించు, నీవు ఎక్కడో లోయలలో ఉన్నా కూడా ఆయన తేటగా కనపడతాయంట ఆయనకి. మనం ఎక్కడ తప్పించుకొనలేము. ఒకసారి దేవునికి మాట ఇచ్చి ప్రమాణము చేసి దైవ సేవకుల ఎదుట ఒప్పుకోలు చేసి ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో నీ పాత స్వభావం అంతటిని వదిలేసుకున్నాడు. ఇద్దరు విశ్వాసులే ఇంటికింటికి ఎదురుగుండరు. వీటి వరకు కసు కొడుతుందమ్మా, వీటి వరకు కసు కొడుతుందమ్మా. ఎందుకు కొడితే నీకే మంచిది కదా, నీ ఇంటి ముందర కన్నగా ఉంటుంది. ఆహా, వాళ్ళది ఆటికే ఉండేది, నాకు వీటి కదా. విశ్వాసులే. ఏ ప్రయోజనం? తగ్గించుకోవాలి కదా, తన్ను తాను తగ్గించుకొని వాడు అంతే కదా. మనకు అన్ని సూచనలు తెలుసే. కానీ అందుకనే ప్రతి విషయములో, మన ప్రవర్తన విషయములో, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము అటు ఇటు మనసు లేకుండా చక్కగా మౌనంగా ఉండి వినే స్థితిగా ఉండవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి సంఘం ఎలా ఏర్పడుతుందంటే ఈ విధంగా ఏర్పడి ఇంత గొప్ప జనముగా, దేవుని సొత్తైన ప్రజలముగా. ఒకప్పుడు కనికరింపబడక ఉంటిమి, ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి. ఎంత గొప్ప భాగ్యం! ఇలా వచ్చి కుర్చీలలో కూసుకునే సారుల్లో అప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటే మనం ఆడ ఉండి ఇట్ట చేతులు కట్టించుకొని రుమాల పంచ కింద కిడుచుకొని నిలబడాలా. ఈరోజు వాళ్ళు వచ్చి కింద కూర్చున్నా మనం అక్కడ ఉంటాం. ఎక్కడి నుండి వచ్చింది ఇంత గొప్ప? అది ఆయన. ఎందుకంటే అందరినీ చూసేవాడు ఆయనే. మంచివారిని, చెడ్డవారిని అందరినీ కూడా చూసేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని నమ్మినటువంటి బిడ్డలముగా ఇలాంటి సంఘ ఆవిర్భాగంని తెలుసుకోవలసినటువంటి యొక్క సంఘము ఈ దినం మనం ఈ విధముగా కూడుకోవడానికి ఆనాడు మన పెద్దలైనటువంటి దైవజనులు, మరి కీర్తిశేషులు జి మోజెస్ గారు, అలాగే మరి వారి కుటుంబం, అలాగే వారి ద్వారా రక్షింపబడిన కొంతమంది, అలాగే ఐకమత్యముగా ఉండి సంఘముగా అలా బలపడుతూ కొనేళ్ళ దశం వచ్చేదంటే ఇంకా ఇంటికి పప్పులేమి, చుట్టాలేమి, ఇంకా సేవనాడు కూర ఏమి, గాలిదిన నుండి వచ్చి ఇక్కడ కుప్పలు ఎత్తుకుని పోయేతోళ్ళం. అవసరమే లేదు ఇప్పుడు. అంటే అలా దిగజారినటువంటి వారుగా ఉన్న మనల్ని దేవుడు ఇంత గొప్పగా హెచ్చించాడండి. బాగా రాజులైన యాజక సమూహముగా మార్చేశాడు ఆయన. కాబట్టి అంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. అట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ విన్నవారికి మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ, ఇచ్చిన సమయాన్ని బట్టి దేవసేవకులకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ సమయాన్ని సహోదరులకు అప్పగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు. ఇంతవరకు లేఖనంలో నుండి సంఘం ఎలా ఏర్పడుతుంది, పంట ఎట్లొస్తుంది,
అట్లా అదంతటా అది వస్తుందా? పంట అదంతటా అది వస్తుందా? ఏమేం చేయాలా? ఆ? ఆ? ఏమేం చేయాలా? ఆ? ఏందమ్మా? పంట ఎలా వస్తుందంటే ముందు శ్రమ. ఆ శ్రమలో ఏమేం పనులు ఉంటాయంటే దండిగా పనులు ఉంటాయి. ఊరికనే రాదు. 3 నెలల కాలం పాటు ఆ రైతు శ్రమ పడినందుకే పంట వచ్చింది. 19 సంవత్సరాలు కష్టపడినందుకే సంఘం ఏర్పడింది. 19 ఏళ్ళు. ఇంత టైం తీసుకోవడం బాగలేదండి. ఇంత టైం తీసుకోవడం బాగలేదు. ఎట్లుండాలంటే ఏళ్ళు చూపిస్తే ఏం చేయాలంట? అస్తం మింగే వాళ్ళ లెక్కలు ఉండాలంట. మనము అస్తమే పెట్టినా మింగే తట్టలేము. అది మన పరిస్థితి. సరే, మంచిది. వినిపించిన సహోదరునికి వందనాలు. విన్న మీకు అందరు కూడా వందనాలు. మరి చివరిగా ముఖ్య సందేశాన్ని మన మధ్యలో వినిపించడానికి దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. వంట అయ్యేసరికి వాక్యం కూడా ముగించబడుతుంది. కాబట్టి ఈ సమయాన్ని సహోదరునికి అప్పగిస్తున్నాము. రామల్లకోట నుండి మన మధ్యలోనికి వచ్చిన సహోదరులు ప్రేమరాజు గారు దేవుని వాక్యాన్ని వినిపిస్తారు. అందరము శ్రద్ధగా వాక్యాన్ని విందామండి. అందరూ ఒకసారి లేచి నిలబడతారా? పాట పాడుకుంటూ పాట పాడదాం. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలు చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. మంచిది. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఈ సమయాన్ని సహోదరునికి అప్పగిస్తున్నాను. రామల్లకోట నుండి వచ్చిన సహోదరుడు ప్రేమరాజు గారు దేవుని వాక్యం నింపిస్తారు.
ప్రత్యేక రీతిగా దైవ సేవకులు జయన గారికి, జక్రే సార్ గారికి, ప్రత్యేక రీతిగా ప్రసంగ సార్ గారికి, వచ్చిన జైవదీనులకు మా యొక్క వందనములు. మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషముగా ఉంది, ఆనందముగా ఉంది. ఏంటంటే కర్నూలు పట్టణంలో చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలలో మేము పోయి వాక్యం చెప్పి వాళ్ళని నిజమైన సంఘము క్రీస్తు సంఘం అని చెప్పినప్పుడు వాళ్ళను మమ్మల్ని ప్రశ్నించేవారు. వాళ్ళు క్రీస్తు సంఘాలు ఎక్కడున్నాయి, ఎంతమంది ఉంటారు, పట్టుమని 16 మంది ఉండరు మీ సంఘాలలో, క్రీస్తు సంఘం అని చెప్తూ ఉంటారు మీరు అనేవాళ్ళు. అవునులే, నిజమైనది కొంచెమే ఉంటుంది, పనికిరాంది ఎంతైనా ఉంటుంది అని చెప్పేవాళ్ళం. అయితే దైవజనులు ప్రసంగి సార్ గారు, సార్ నువ్వు మా ఊరికి వచ్చావు సహోదరుడు అంటే, ఏ దూరము నాకు చాలా 60-70 కిలోమీటర్లు ఉంటుంది, మళ్ళీ తిరిగి వెళ్ళాలా, నేను రాలేను, ఫోన్ చేయి ఎవరినైనా పంపిస్తా వీలైతే అంటే నా ఉద్దేశం రాకూడదని. దూరం ఉందండి రామల్లకోట. మళ్ళా జ్ఞాపకం చేసుకొని కొంతమంది సహోదరులు చెప్పినా పోతారా అని వాళ్ళు సాకులు చెప్పినారు. నాకు ప్రసంగ సారు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. నేను జ్ఞాపకం చేసుకున్నా, ప్రభువా కర్నూలు ప్రాంతంలో కొత్తకోట క్రీస్తు సంఘం అంటే ఎంతమంది జనాలు వస్తారో కండ్ల పండుగ. రెండోది గోనెగండ్ల క్రీస్తు సంఘంలో ఎంతమంది జనాలు వచ్చారో తినకున్న పండగనే, నాకు బచ్చాలు తినకున్నా కూడా నాకు పండగనే, ఖచ్చితంగా పోవాలను అని చెప్పి, సార్ నేను వస్తా సార్ అని చెప్పిన. ఓకే థ్యాంక్ యూ అని చెప్పినాడు. మిమ్మల్ని చూసినప్పుడు మీరు పాటలు పాడుతున్నప్పుడు ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని, మీరు తినొచ్చినారో తిని రాలేదో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా, నాకంటే ఎక్కువ సంతోషం ఎవరికి ఉంటుంది? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు మిమ్మల్ని అందరినీ చూసి సంతోషించి ఆనందిస్తుంటాడు. ఇలాంటి భాగ్యమును పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. మనకు దొరికిందంటే ఎంత పాడినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే, ఎంత ప్రార్థన చేసినా తక్కువే, ఎంత చదివినా తక్కువే. అలాంటి ఆసక్తి కలిగి మనము ఈ భూలోకంలో జీవించే వారమై ఉండాలి. ఓకేనా? అయితే భక్తులను చూసి, ఇప్పుడు దైవజనులు చాలా మంది భక్తులను చెప్పారు బాప్తిసం గురించి, సంఘం ఎట్లా విస్తరించింది అని చెప్పి అలా కష్టాలు చెప్పుకున్నారు. వారి కష్టాలకు, దైవజనులు చేసిన కష్టానికి ఫలితము మిగిలి ఉంది. ఫలితం మిగిలిందా? మిగిలదా? మిగిలింది ఫలితము. ఈ ఫలితాలను మనం పోగొట్టుకోనకుండా కాపాడుకొని జీవించు వారమై ఉండాల. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఒక భక్తుని చూసుకుందాం మనం. ఆయన ఎట్లా జీవిస్తున్నాడో, ఎట్లా తన జీవితాన్ని దేవుని నిమిత్తము జీవించాడో ఒక భక్తుని చూసుకుందాం. ఆయన కుటుంబం ఎట్టుందో, మన కుటుంబాలు ఎట్టుండయో వాక్యం ద్వారా చర్చ చేసుకొని చక్క చేసుకొని జీవిత యాత్రలో ముందుకు సాగుదాం.
దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఊజు దేశమునందు అతడు యథార్థమంతుడు, న్యాయమంతుడు, న్యాయమంతుడు. ఏటువంటి వాడు అంటావు చెప్పండి? యథార్థమంతుడు, న్యాయమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడంట. చెడుతనమును విసర్జించినవాడంట. ఈనాడు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన మనం పరీక్షించాల్సిన విషయం ఎంతైనా ఉంది. మనము నిజంగా యథార్థంగా ఉండాల. ఎట్లుండాలా? యథార్థముగా ఉండాల. స్త్రీలు కానీ పురుషులు కానీ దొంగలుగా, ద్రోహులుగా, దాపెట్టుకునేవారుగా, దాక్కునేవారుగా ఉండకూడదు. యథార్థవంతులుగా ఉండాల. తర్వాత న్యాయమంతులం. యేసుక్రీస్తు ప్రభుల వారు యథార్థవంతుడు, న్యాయమంతుడు, న్యాయానికి అధిపతి. చెడుతనమును భయభక్తులు కలిగిన వాడంట యోబు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట యోబు. అంత మాత్రమే కాకుండా తమ కుమారులు, తన కుమార్తెలు ఏమన్నా పాపదోషము చేస్తారేమని చెప్పి రోజు దాన బలులు, సమాధాన బలులు ఎంత జాగ్రత్త కలిగిన వాడై, ఎంత ప్రార్థన జీవితం కలిగిన వాడై జీవిస్తున్నాడు మనం ఆలోచించాలా. అలా జీవించినందుకు దేవుడు ఏం చేశాడంట? దేవుడు చూడండి 10వ వచనం, అతనికి, అతనింటి వారికి సమస్త కలిగిన సమస్త ఉన్నాడా అని దేవుడు అపవాదిని అడిగితే ఎవడున్నాడు? ఎవడు లేడు. వాక్యం వింటున్నారా? ఈనరి ఇడుపున్నట్టు నేను స్త్రీలు వాక్యం వింటున్నారా? ఈనండి పురుషులు వాక్యం వింటున్నారా? ఈనండి, ఈనండి. నేను ఇడుపున్నట్టలే, ఇంటికి రా, నువ్వు ఇంటికి రా, సినిమా చూపిస్తాను నీకు. ఎవరంటున్నారు? ఎవరంటున్నారు? ఏనో వాక్యం ఏనో ఎవడొస్తుండే నేను ఏనో జన సార్ చెప్పాడా? ఏనో జకరే సార్ చెప్పాడా? ఏనో ప్రసంగి సార్ వారం వారం చెప్తున్నాడా? ఏనో ఇక్కడ దైవజనుడు చెప్తున్నాడా? వినో. వద్దని చెప్పాలా? ఏనో. నేను ఇడుపుడు ఉంటా, నువ్వు ఇంటికి రా, సినిమా చూపిస్తా నీకు. ఏం చూపుతాడంట? సినిమా చూడవా? సీరియల్ చూపిస్తా నీకు. ఏం చూపిస్తాడు? సీరియలు. ఇంటికి రా. కొంతమంది కానీ ఏం చెప్పండి ప్రార్థన ఏం చెప్పండి? 4 గంటలు చెప్పుంటా, 4 గంటలు చెప్పా, 5 గంటలు చెప్పుంటుందా, 6 గంటలు చెప్పండి, 7 గంటలు. ఆ తర్వాత సీరియల్ ఉంటాయి కదా, ఆ సీరియల్ చూద్దాము. సీరియల్ కావాలా, సినిమాలు కావాలా, పురుషులకు సిగరెట్లు కావాలా,
మందు కావాలా, గుట్టుకలు కావాలా, చెడుతనమును కావాలా, మళ్ళీ దేవుడు ఇట్లా ఉంటే కంచె ఉంటుందా? ఇట్లా ఉంటే కంచె ఉంటుందా? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి న్యాయముగా నడుచుకున్నందుకు యేబు అతని ఇంటి వారికి సమస్తమునకు చుట్టూ కంచె వేసెను. ఆ కంచెలో మీ కుమారులు ఉన్నారా? ప్రార్థనకు వచ్చిన స్త్రీలు, ఆ కంచెలో మీ కుమారులు ఉన్నారా? ఆ కంచెలో నీ కుమార్తెలు ఉన్నారా? ఉన్నారా? ఆ కంచెనే సంఘము. ఆ కంచెనే సంఘము. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, ప్రాణము ధారపోసి సంపాదించిన సంఘము, శిలువలో శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు భరించి కని కొని సిద్ధము చేసిన సంఘము అదే కంచె. ఆ కంచెలో ఎంతమంది ఉన్నారో నిన్ను నీవు పరీక్షించుకుంటే ఎంతైనా మంచిది. కంచె లేకపోతే ఇళ్ళకు వాకింగ్ లేసి వచ్చినారా? ఇళ్ళకు వాకింగ్ లేసి వచ్చినారా? స్త్రీలు తాళాలు వేసి వచ్చినారా? తాళం చెవి మీ దగ్గర ఉందా? 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 వాకిల్ లేకుంటే ఆ వాకిలుందిలే, వాకిలుంది, గడేసినావు. తాళం లేకుంటే, తాళం వేయకుంటే ఏమేమవుతాయి? ఎన్ని పోతాయో చూసుకో. ఇంటికి మాత్రం భద్రంగా తాళం వేసి డబ్బులు ఎక్కడ పెట్టినా, బంగారు ఎక్కడ పెట్టినా, బట్టలు ఎక్కడ పెట్టినా, బీరు తాళం చెడబడింది, ఇవన్నీ భద్రం చేసి వస్తావు. అది మాత్రం తాళం చెవి జాగ్రత్త పెట్టుకుంటావు. కానీ కుటుంబములో నీ కుమారులు, నీ కుమార్తెలు, చాలామంది స్త్రీలు ప్రార్థనకు వస్తే పురుషులు రారు. చాలామంది తల్లులు ప్రార్థనకు వస్తే పిల్లలు రారు, కుమారులు రారు. నువ్వు అంటారు. కంచెల లేనట్లయితే, సంఘములో లేనట్లయితే పరిస్థితి ఏందో మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే ఎంతైనా మంచిది. అందుకే ఇక్కడ అంటున్నాడు అపవాది, నువ్వు చుట్టూ కంచె వేసినావు ప్రభా, అతనికిని అతని ఇంటి వారికిని సమస్తమునకును. ఆయనకి ఎన్ని గొర్రెలున్నాయో, ఎన్ని ఎద్దులున్నాయో, ఎన్ని నిజంగా గొడ్లున్నాయో, ఎంత సంపాదించినాడో, ఎంత కోటీశ్వరుడో, ఎంత లక్షాధికారో, యేబు ఎంత దేవుని చేత ఆశీర్వదించబడినవాడో ఇక్కడ ఉన్న వారికి అందరికీ తెలుసు. వారు వాక్యం చెప్తుంటే, జైన సార్ వాక్యం చెప్తుంటే, జకర్యా సార్ వాక్యం చెప్తుంటే మాట నోట్ల నుంచి బయటికి రాకముందే జవాబు చెప్తున్నారు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన సంపద గురించి. అలాంటి సంపద అంతా కూడా దేవుడు ఏం చేశాడంట? కంచె వేసి ఉన్నాడు. ఇప్పటికైనా తెలుసుకో, నీ కుమారులు కంచెలో లేరేమో, నీ కుమార్తెలు కంచెలో లేరేమో, మీ భర్తలు కంచెలో లేరేమో, నీ కుటుంబం కంచెలో లేదేమో, సంఘములో లేదేమో పరీక్షించుకో. అందుకే కీర్తన గ్రంథములో 127 మొదటి వచనములు అంటాడు. ఏమంటాడు? యెహోవా పట్టణాన్ని కాపాడని వెడలా కాపు కాయివాడు మేలుకొని ఉండుట వ్యర్థము. నీ కాపుదల ఉండదు. మన దేవుడు ఇశ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు. ఆయన చూస్తున్న దేవుడు, వినుచున్న దేవుడు. మేము రామలకోట నుంచి అల్లుగుండుకు పోయే వాళ్ళం.
దేవుని సేవ నిమిత్తమై ఈ కాలంలో ఇంకో కొంత ఆగస్టు నెల, సెప్టెంబర్ ఆ నెలలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రార్థన విడిచిపెట్టిపోయేవాళ్ళు. ఏమయ్యా ప్రార్థన విడిచిపెట్టి వెళుతున్నారు మీరు అంటే, అయ్యా మేము ఇక్కడ లేటుగా ఉంటే గనా అక్కడ వచ్చి మా పంటలను, మా శనగ పంటను, మా కంది పంటను, మా యొక్క నిజంగా వేరుశనగ పంటను ఏంటి వచ్చి అంటే అడవి పందులు వచ్చి తినిపోతాయి, లేదంటే ఏదులు వచ్చి తినిపోతాయి, అందుకే మేము పోతున్నామంటే దేవుడు చూసుకుంటాం మీరు ఉండాలి అంటే, లేదు సరే ఎట్లా చూసుకుంటాడు దేవుడు, మేము పోవాలా ఖచ్చితంగా అని చెప్పి ప్రార్థన విడిచిపెట్టిపోయేవాళ్ళు. ప్రార్థన విడిచిపెట్టిపోతే పోయి చేను పక్కల చేనుల నడిచేనుల రగ్గప్పుకొని కట్టబట్టుకొని కొంచెం నిలబడి చూసుకుంటూ ఉండి పనుకుంటారంట. పనుకున్నాక అతడు పన్నుకున్న పక్కలోనే కొట్టిపోతాయంట. పన్నుకున్న చోటనే పంది తినిపోయిందంట. పన్నుకున్న చోటనే తొడలు వచ్చి తినిపోయినాయంట. ఒక వారం అంటే చేశారు. రెండో వారం, అయ్యా మీరు వెళ్ళాకండి అయ్యా, ప్రార్థన చూసుకొని వెళ్ళండి, ప్రార్థనకు రండి, తొందరగా నేడిచి పెడతాము, ఆ తర్వాత మీరు వెళ్ళాలంటే అవసరం నిజంగా అని చెప్పి వాళ్ళు ఆరాధన అయిపోయిన తర్వాత 10 గంటలకు 11 గంటలకు పోతే ఇక్కడ అలసికొచ్చి పాటలు పాడి లేటుగా భోంచేసి పోయి పనుకుంటారు. పనుకుంటే ఆ రోజు ప్రార్థనలు ఉన్న రోజు ఒక ఏదు రాలేదంట, ఒక పంది రాలేదంట, ఒక కుక్క రాలేదంట, ఒక నక్క రాలేదంట. పొద్దున్న లేచి చూస్తే ఎక్కడ కూడా ముక్క కూడా పర్లేదంట. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు. యెహోవా పట్టణాన్ని కాపాడని వెడలా కాపు కాయివాడు మేలుకొని ఉండుట వ్యర్థము. అలాంటి దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకని ఆయన కంచెలో ఉండాలా, ఆయన సంఘములో ఉండాలా, ఆయన దొడ్డిలో ఉండాలా, ఆయన సావాసనలో మనము ఉండాలా. అందుకే యోహాను సువార్తలో 10వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, నా గొర్రెలైతే నా స్వరము వింటాయి. చూసారా, నా గొర్రెలైతే నా స్వరం వింటాయి, నా బిడ్డలైతే నా స్వరం వింటారు, నేను చెప్పినట్లు నడుచుకుంటారు. అందుకనే వాటిని నా దొడ్లో చేర్చుకుంటాను. గొర్రెలకు మంచి కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకనే అని అంటాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా దొడ్డిలో ఉంటాయి, నా కంచెలో ఉంటాయి, నా కాపుదలలో ఉంటాయి. వాటి కొరకు నేను వాటికి ముందు వాటికి వెనక ఎటువంటి ప్రభావము లేకుండా నేను కాపుదలగా ఉంటాను అన్నాడు. అందుకని మన దేవుడు కునుకను నిద్రపోని దేవుడు, కునుకడు నిద్రపోడు మన దేవుడు. తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించాడు, సజీవ లెక్కలో ఉంచాడు, మనల్ని సంఘములో అంగాలుగా అవయవాలుగా చేసినాడు. ఇలాంటి గొప్ప దేవునికి మనం ఏం చేయాలా? జకరియా సార్ చెప్పాడు, బాప్తిసం తీసుకున్న తర్వాత ఇండ్ల దగ్గర ఉండకూడదు, పేరు మార్చుకున్న తర్వాత ఇండ్ల దగ్గర ఉండకూడదు, వివాహాలు చేసుకున్న తర్వాత క్రిస్టియన్ పెళ్ళి చేసుకున్న తర్వాత ఎక్కడ ఉండాలా? వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎక్కడ ఉండాలా? నేను చాలా పెళ్ళిళ్ళు చేస్తుంటా. పెళ్ళి నాడు కనపడితే ఎవరు పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు పెళ్లి నాడు కనపడితే ఎప్పుడు కనపడతారంట? ఏదో క్రిస్మస్ నాడో, గుడ్ ఫ్రైడే నాడో, లేకపోతే ఏదో పండగ నాడో, ఎప్పుడో ఇంకేమన్నా పెళ్లి జరుగుతుందో కనపడతాడంట. అట్లాగనే ఉండరు. ఆయన కూడా ఏమన్నా పెళ్లి చేసుకున్న వాళ్ళు, కొత్తగా వివాహం చేసుకున్న వాళ్ళు, క్రీస్తులో వివాహం చేసుకున్న వాళ్ళు, పెళ్లి మాత్రం క్రిస్టియన్ పెళ్ళి. ఏం పెళ్ళి అంటే క్రిస్టియన్ పెళ్ళి, మన ఒకరు మతం పెళ్ళి, ఒక క్రిస్టియన్ పెళ్ళి అంటాడు, ఒక మతం పెళ్ళి అంటాడు. వివాహము అన్ని విషయములలో అలా చేసుకొని ఇంటి దగ్గర ఉంటే ఆశీర్వదించబడతారా? దీవించబడతారా? సంతానం మంచి సంతానం ఇచ్చాడా దేవుడు?
వివాహం చేసుకున్న తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత ఎక్కడుండాలా? సంఘములో. చెప్పారు జకరియా సారు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అపోస్తుల బోధ యందు, సావాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటం యందు ఎడతెగక. అంటే తెగిపోవడమా, ఎడతెగకుండడమా? మరి పెళ్లి చేసుకుని ఇంటికాడ కూర్చుంటే, పెళ్లి చేసుకుని ఇంటికాడ కూర్చున్న వాళ్ళు, బాప్తిజం తీసుకుని ఇంటికాడ కూర్చున్న వాళ్ళు, పేరు మార్చుకుని ఇంటికాడ కూర్చున్న వాళ్ళు, కంచెలో లేని వాళ్ళు, సంఘములో లేని వాళ్ళు, సావాసం లేని వాళ్ళు, ప్రార్థన లేని వాళ్ళు, బైబుల్ చదవని వాళ్ళు, సీరియల్ చూసేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, షెల్లుకు పరిమితము. ఏంటికి పరిమితము? షెల్లులకు. కొంతమంది టీవీలకు పరిమితము, కొంతమంది లోకానికి పరిమితము, కొంతమంది అపవాదికి పరిమితము. వీళ్ళకి రాజ్యం ఉందా? ఆశీర్వాదం ఉందా? నీతి ఉందా? ఏటువంటి వాడు? న్యాయమంతుడు, యథార్థమంతుడు, చెడుతనమును విసర్జించేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, తన కుమారులు తన కుమార్తెలు ఏమైనా పాపదోషం చేస్తారని చెప్పి దాన బలులు సమాధాన బలులు అర్పించువాడు. అందుకే అతనికి అతని ఇంటి వారికి సమస్తమును దేవుడు ఏం చేశాడంట? కంచె వేసెను. అందుకే కీర్తన గ్రంథంలో 128 4వ వచనంలో అంటాడు దేవుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఈలాగా ఆశీర్వదించబడుదురు. దైవజనులు జయన్న సార్ గారు, దైవజనులు జకరియా సార్ గారు, దైవజనులు సార్ మీ సార్ యోశివ గారు, దైవజనులు ప్రసంగి సార్ గారు, వాళ్ళు సంతోషము వాళ్ళకి ఆనందము ఎంత గొప్ప తెలుసా? ఎవరేందు ఈయన చెప్పాడు, ఆశ తీరలే జనసారికి, ఆశ తీరలే. ఇంతమంది వచ్చిన ఆశ తీరలే. ఎన్ని ఎకరాలు కావాలంటే సగము? ఎంత గొప్ప భాగ్యము చూడండి దేవుని. అందుకే మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ భర్తలు, మీ ఇంట్లో ఉన్న వారందరూ దేవుని సన్నిధికి వస్తే ఈ మందిరము పట్టదు. అందుకే దేవుని దీవెనలు ఆశీర్వాదాలు రావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈలాగా ఆశీర్వదించబడుదురు. ప్రసంగ సార్ చెప్పారు మాటికి, ఇత్తనం వేసిన తర్వాత పంట అని. పంట రాకపోతే నువ్వు శనగ పంట వేసినా, నువ్వు కంది పంట వేసినా, నువ్వు జొన్న పంట వేసినా, నువ్వు ద్రాక్ష పంట వేసినా, నువ్వు అంజూర పంట వేసినా, నువ్వు గోధుమ పంట వేసినా, నువ్వు ఏరి శనగ వేసినా, ఏ పంటైనా సరే దాని ప్రయాస ఫలితం రాకపోతే ఎంత నష్టము? ఆత్మహత్యలే శరణమంటగా. ఏందంట? అప్పులు తీరవు, ఆత్మహత్యలే మా గతి అని చెప్తూ ఉంటారు చాలామంది. అట్లాగనే దేవుని బిడ్డ సంఘమా, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ఆశీర్వాదాలు దీవెనలు రావాలంటే నిజంగా మన కుమారులు, మన కుమార్తెలు, మన కలిగిన వాళ్ళందరినీ కూడా సంఘములోకి నడిపించేవారుగా ఉండాలా. ప్రార్థన జీవితం కలిగిన వారుగా ఉండాలా. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు, లోక పాపములు పోవడానికి, లేఖనాలు నెరవేర్చడానికి ఆయన శిలువ మోస్తూ ఉంటే, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయంలో 34వ వచనంలో ఆయన సెలవిచ్చాడు. ఏమన్నాడు? నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఎంతైనా ఏడ్చండి. నీ కుమారులు మారలేదా? మీ కుమారులు మారడం లేదా? ఏం చేయాలా?
ప్రభులో ప్రభా నా కుమారుడు ఎందుకు మారడం లేదు, నా కుమారుడు ఎందుకు మందిరానికి రావడం లేదు, నా కుమారుడు ఎందుకు ప్రసంగి సార్ చెప్పిన సావాసానికి రావడం లేదు, యేసుక్రీస్తు సంఘములోకి రావడం లేదు. రాకపోతే బయట నిజంగా ఏముందంట, అపవాది సాతానుగాడు ఇడుపున కాసుకొని ఉన్నాడు. అప్పుడు ఏడిస్తే లాభం లేదు, ఇప్పుడే ఏడ్చు. నీ కుమారుని కొరకు, నీ భర్త కొరకు ఏడ్చు, నీ కుమార్తె కొరకు ఏడ్చు. ఎవరైతే నీ కుటుంబంలో వ్యతిరేకంగా ఉన్నారో వారి కొరకు ఏడ్చు. ప్రభులోకి నడిపించేంత వరకు, వాళ్ళు వచ్చేంత వరకు నీ ఏడుపు ప్రభు పాదాలు బట్టి ఈడవకూడదు. అప్పుడే సంఘము దీవించబడింది, ఆశీర్వదించబడింది, నీ కుటుంబము ఆశీర్వదించబడి. నీ కుటుంబంలో ఎవరైనా కొరతగా ఉన్నారంటే సంతోషం ఉంటుందా, ఆనందం ఉంటుందా? మీ భర్త ప్రార్థనకు రావడం లేదంటే ఆనందం ఉంటుందా? మీ కుమారుడు ప్రార్థనకు రావడం లేదంటే ఆనందం ఉంటుందా? మీ కుమార్తె ప్రార్థనకు రావడం లేదంటే ఆనందం ఉంటుందా? ఏముంటుంది మీకు? ఎంత వేదన, ఎంత కష్టమో దేవుని బిడ్డ తెలిసి సంగమా. అందుకనే ఆయన మాట, దేవుని మాట విని వారి కొరకు నిజంగా కన్నీరు గార్చి ప్రార్థించేవారుగా మనము ఉండాలా. సంఘములకు వచ్చేంత వరకు, కంచెలకు వచ్చేంత వరకు మనము వేదనతో ప్రార్థన చేసేవారుగా, ఆయనను అడిగేవారుగా మనము ఉండాలా. అందుకే ఇంకొక ఆయన చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, ఇటలీ పట్టణమనబడిన శతాధిపతను కొర్నేలియు దైవ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడంట. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఇని, కొర్నేలి నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. సీరియల్ చూసి ఆవిట్టుండనే, ఈడుండనే, ఆడిట్టుండనే, ఈడుండనే, వాడిట కొట్టినాడు, ఆడిట కొట్టినాడు, ఈడిట కొట్టినాడు. ఈరోజు ఏం జరుగుతుందో, రేపేం జరుగుతుందో, అయిపోయిందా, సోత్రం నాయనా, నీకు సోత్రం, నాకు ఆత్రం అంటూ అనుకో, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. దేవుని బిడ్డ దేవుని సంగమా, ఇది తెలుసుకొని జీవితాలను మార్చుకొని కన్నీరు కార్చి నువ్వు ప్రార్థన చేస్తే నిజమైన ప్రార్థన, హృదయపూర్వకమైన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన, భయభక్తులు కలిగిన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, చెడుతనమును విసర్జించిన వారై, చెడుతనమును విసర్జించడం అంటే సామెతల గ్రంథంలో అంటాడు కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని ఇడిచిపెట్టువాడు. సినిమాలు అసలు చూడకూడదు. అసలు వాక్యం తర్వాత ఒక ఆయన వాక్యం బలి చెప్పినాడు, అసలు చూడకూడదు. అసలు సీరియల్ చూడకూడదు, అసలు నాటకాలు చూడకూడదు, అసలు సిగరెట్ తాగకూడదు, అసలు మందు తాగకూడదు, అసలు గుట్కాలు మింగకూడదు, అసలు అబద్ధాలు మాట్లాడకూడదు, అసలు మోసం చేయకూడదు. ఈడ తీర్మానం చేసుకునేది. బయటికి పోయిన తర్వాత మళ్ళా ఇదొక్కరోజు ఎందుకులే, రేపు ఆదివారం నుంచి అన్నీ
ఇడిచి ఒప్పుకోవడం అందరూ ఒప్పుకుంటాడంట. ఒప్పుకోవడం అందరూ ఒప్పుకుంటారు. అందరము ఒప్పుకోవడము. బీడి తాగడం తప్పే, బీడి తాగడం తప్పే, షీరడడం తప్పే, గుట్కలేసడం తప్పే, ఆకోకేసడం తప్పే, సినిమాలు చూడడం తప్పే, మందు తాగడం తప్పే, తప్పే తప్పే. తప్పు ఒప్పుకొని ఏం చేయాలంట? ఇడిచిపెట్టాలా. ఎంతమంది ఇడిచిపెడతారో వారేం చేస్తారంట? కనికరము పొందుతారు. ఎవరి చేత? ఎవరి చేత? ఎవరి చేత? కనికరము పొందుతారు. నీకు దేవుని కనికరం కావాలా, లేకపోతే లోక సంబంధమైన శరీర సంబంధమైన కనికరం కావాలా? దేవుడు కనికరిస్తాడంట. దేవుడు ఏం చేస్తాడు? విడిచిపెడితే కనికరిస్తాడు. యాకోబు రాసిన పత్రికలో 4:8 ఉంటాడు, నీ చేతికి బుడిదైన తర్వాత, నీ చేతికి బుడిద చేసుకున్న తర్వాత ఆ చేతులతో ఏం పట్టుకుంటే? బంగారు ప్లేట్ పట్టుకున్నా బుడిదవుతుంది, ఎండి ప్లేట్ పట్టుకున్నా బుడిదవుతుంది. నువ్వు పట్టు చీర పట్టని కొనుక్కొని 2000 3000 పెట్టి కొనుక్కున్న పట్టు చీర కూడా బుడిదవుతుంది. ఎంత విలువైన బట్టలకు కూడా బుడిదవుతుంది కదా. ఏంటికి బుడిదైతే? చేతులకు. అందుకే పాపులారా మీ చేతులను ఏంటితో? తేనెతోనా, పాలతోనా, నెయ్యితోనా, సబ్బుతోనా, మైసూరు శాడి సబ్బుతోనా, బేబీ సబ్బుతోనా? ఏ సబ్బుతో కడుక్కోవాలంట? ఏ సబ్బుతో? ఏ సబ్బుతో? నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము, పాప దోషము లేని రక్తముతో, నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము, పాప దోషము లేని రక్తముతో కడుక్కున్న తర్వాత మళ్ళా పాపము లేక నీ చేతులకు బురద చేసుకుంటే ఇంకా ఎవ్వడు కూడా ఆ పాపమును తీసివేయలేడు. ఎంత ఘోర పాపినైనా యేసుక్రీస్తు క్షమిస్తాడో ఒక్కసారి. అందుకనే సిలువలో, 2 సిలువల మధ్యలో, 3 మేకుల మధ్యలో, మటమట మధ్యాహ్న వేళలో ఆయన సిలువలో ఏమైనాడు? బలైనాడు, రక్తము చిందించినాడు, 7 మాటలు పలికాడు, తుదకు ప్రాణము దారపోసి ఉన్నాడు తండ్రి చిత్త ప్రకారంగా. ఎవరి నిమిత్తము? ఎవరి నిమిత్తము? ఎవరి నిమిత్తము? పోల్చుకోలా. బహువచనం కాదు, ఏకవచనము. పోల్చుకోల ప్రభువా, నా నిమిత్తము, నా పాప దోషల నిమిత్తమే నువ్వు చనిపోయినావు సిలువలో. నిన్ను శిక్షించినాడు, నన్ను రక్షించినాడు. అందుకనే నేను నీ మందిర ఆవరణములో నిన్ను గణపరిచి మహిమపరిచి, నేనే కాకుండా నా కుమారులు, నా కుమార్తెలు, నా భార్య, నా పిల్లలు అందరూ దేవుని మందిరానికి రావాలా, ఆయన కంచెలో కాపుదలలో ఉండాలా. అప్పుడే దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మన మీదికి మెండుగా దండిగా వస్తాయి. ఇలాంటి భాగ్యమును మనం పోగొట్టుకునకుండా కాపాడుకునే వారిగా ఉన్నట్లయితే ధన్యులము. పరలోక రాజ్యం ఉంది, దేవుని రాజ్యం ఉంది, ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది. లూకా రాసిన సువార్తలో 19వ అధ్యాయంలో 5వ వచనములు అంటాడు, యెరికో పట్టణం పెద్ద పట్టణం అంటది. యెరికో పట్టణంలో యేసుక్రీస్తు వచ్చాడంట. అక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, వ్యాపారం విడిచిపెట్టాడు, ఆదాయం విడిచిపెట్టాడు, ఇత్తనం విడిచిపెట్టాడు, పెళ్ళి విడిచిపెట్టాడు, అందరు విడిచిపెట్టి ఎవరి దగ్గరకు వచ్చాడంట? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడంట. అందరు విడిచిపెట్టాడంట, అందరు విడిచిపెట్టాడంట. ఈరోజు ఆదివారము ఇత్తనం వేసేది ఉంది, ఇత్తనం వేసిన తర్వాత మళ్ళీ వస్తానులే. ఈరోజు పెళ్లి చేసేది ఉంది, వాళ్ళకి తెలియదు, మేము పోవాల్సిందే. నువ్వు పోకూడదు, నువ్వు పోకూడదు, నువ్వు ఆదివారం పోకూడదు, నువ్వు పెళ్లి ఇవ్వకూడదు, ఇత్తనం వేయకూడదు, ఇండ్లు కట్టకూడదు, నువ్వు ప్రభు సన్నిధిలో ఉండాలా. ఈయన అన్ని విడిచిపెట్టాడంట. విడిచిపెట్టి ఎక్కడ వచ్చాడు? యేసుక్రీస్తు ఎవరా
చూడాలా అని వచ్చాడంట. ఈయన అందరిని విడిచిపెట్టాడు. ఎవరు? యేసుక్రీస్తు ఎరుకో పట్టణస్తులు అందరిని విడిచిపెట్టి ఎవరి దగ్గరకు వచ్చాడంట? జక్కయ్యా త్వరగా దిగుము, నేను నీ ఇంట్లో ఉండవలసి వచ్చింది. ఎవరింట్లంట? ఎవరింట్లా? సీరియల్ చూసేవాళ్ళంటనా? సినిమాలు చూసేవాళ్ళంటనా? తాగుబోతుల వింటనా? వ్యభిచారులంటనా? దొంగతనం చేసేవాళ్ళంటనా? ఎవరింటికి వస్తాడంట? నీ ఇంటికి వస్తా. ఇంటికి వచ్చాడంట యేసుక్రీస్తు. సంతోషముతో చేసుకున్నాడు నాన్న. సంతోషంతో చేసుకొని అని అంటాడంట, అయ్యా ఎవరి యొద్దనైనా అన్యాయముగా 1000 రూపాయలు తీసుకుంటే 4000 చెల్లిస్తా. ఎవరి వద్దనైనా 10,000 అన్యాయంగా తీసుకుంటే 40,000 చెల్లిస్తా. ఎవరి వద్దనైనా 1,00,000 రూపాయలు తీసుకుంటే 4 లక్షలు చెల్లిస్తా. ఉందా? అట్లా రచన ఉందా? ఇక మీదట నేను అట్లాంటివి చెయ్యను అనేవాళ్ళు ఎంతమంది? వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. యేసుక్రీస్తు అది విని ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు నీ ఇంటికి. ఇలాంటి భాగ్యమును ధన్యతను పోగొట్టుకునకుండా కాపాడుకునే వారమైతే, జేబురు కుటుంబానికి కంచె వేసినట్లుగా దేవుని భయభక్తులు గల వారిని ఆశీర్వదించినట్లుగా, కొర్నేలిని ప్రార్థన నాకు చేరింది అని చెప్పినట్లుగా, జకరయ్య నేను నీ ఇంటికి రావాల్సి ఉందని చెప్పినట్లుగా, ఇలాంటి భాగ్యమును ధన్యతను మనం సంపాదించుకొని ఈ జీవితయాత్రలో ముందుకు కొనసాగించిన వారమైతే ధన్యులము. అందుకే భక్తుడు యెహోషువ 24వ అధ్యాయం 10వ వచనం అంటాడు, ఇన్ని అద్భుతాలను ఆశ్చర్యకార్యాలు చేసినా ఇంకా మీకు దేవుని దగ్గరికి రానికి ఇష్టం లేదేమో, మీరు ఎవరన్నా ఎక్కడన్నా వెళ్ళిపోండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఎవరంట చెప్పండి? ఎవరన్నా ఎట్టన్నా పోండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఈరోజు తీర్మానం చేసుకో, నీ ఇంట్లో ఎవరు ప్రార్థనకు రాలేదో వాళ్ళ నిమిత్తమై నా కుటుంబం ఇప్పటి నుంచి అందరూ దేవుని సన్నిధిలో ఉండాలా. అప్పుడు దేవుని దీవెనల ఆశీర్వాదాలు మా ఇంటి మీదకి, మా ఇంట్లోకి వస్తానని తీర్మానం చేసుకొని జీవిత ముందుకు సాగిన వారమైతే ధన్యులము. పరలోక రాజ్యం ముందు దేవుని యొక్క రాజ్యం ఉంది. ఆ రాజ్యములో ఆకలి తప్పులు లేని రాజ్యము, కరువు కాటుక లేని రాజ్యము, జబ్బులు లేని రాజ్యము, నిత్యము ఉండే రాజ్యానికి వారసులమవుతాం. లేదంటే నరకానికి, నాశనానికి వెళుతాము. ఇది పరీక్షించుకొని జీవితాలు మార్చుకొని ఈ సంఘము ఇంకా అభివృద్ధి కావాలా, ఆశీర్వదించాలని మా ప్రార్థన, మా విజ్ఞాపన, మా కన్నీరు ప్రార్థన. ఈ సేవ మాదొక్కరిదే కాకుండా దైవజనులు, విడిచిపెట్టిపోయిన వారు, క్రీస్తులు నిద్రించి వారు, మిగిలిన నిజంగా దైవజనులు, ప్రసంగి సార్ గారికి ఇంకెంతమంది దైవజనులు ఉన్నారో మన ఆశలు నెరవేరి మనల్ని ముందుకు నడిపించాలని దేవుడు ఈ వాక్యమును మీ అందరి బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించునుగాక. అందరికి మా వందనములు, దైవజనులకు మా వందనములు. ఈ సమయాన్ని దైవజనులకు అప్పచెప్తూ ఉంటున్నాం. ఇచ్చిన సహోదరునికి మనందరి తరపున వందనాలు. అలాగే విన్న మీకు అందరు కూడా వందనాలు. విన్నారు కదా, మనం ఆయన కంచెలో ఉంటేనే మనకు
ఉం? ఆ? ఆయన కంచెలో ఉంటేనే మనకు మరసంగా చెప్పండి. కంచెలో ఉంటేనే మనకు రక్షణనా భద్రతనా? భద్రత. రక్షించబడి కంచెలోకి వస్తే, కంచెలో ఉంటే భద్రత. కంచెను దాటిపోతే ఒకడు మనకి కాసుకోనున్నాడు. ఎవడెవడు బయటకు వస్తాడా కంచె దాటి, ఎవడెవడు బయటకు వస్తాడా కంచె దాటి, ఎవడెవడు బయటకు వస్తాడా, లేకుంటే కంచెను దాటిచ్చేటట్లా ఏమైనా చేస్తున్నా, కంచె దాటి వచ్చేటట్లకి ఏమైనా చేస్తున్నా, ఏమైనా సృష్టిస్తున్నా వీళ్ళ ముందట అని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ముమ్మరమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మనం కంచెలో ఉంటేనే మనకు ఉండేది ఏమని? భద్రత ఉంటుంది. భద్రత ఉంటుంది. భద్రత కావాలి కదా, వద్దా? కావాలా? కాబట్టి మనమందరము ప్రభువునందు విశ్వాసం గల వారమై మనం సచ్చేంత వరకు ఎప్పుడైనా సౌరాయి ఎట్లా ఫాతం ఉండేదైతే లేదు, పొయ్యేది ఇంకెట్లా పోతాం కదా, పొయ్యేది ఎట్లా పోతాం కదా. ఫాత ప్రభువును కలిగి ఉండిపోతే పరలోకంలో మనకు చోటు ఉంటుంది. ప్రభువును కలిగి ఉండకుండా ఎట్లా పోతాం కాబట్టి ప్రభువును కలిగి ఉండకుండా పోతే, ప్రభువును లేకుండా పోతే నరకం. కాబట్టి నరకంలో పడుకోకుండా ఉండటానికి కొరకు దేవుడు కరుణించి కనికరించి గోనెగండ్లలో తన సంఘంను స్థాపించాడు. ఆయన తన సంఘాన్ని స్థాపించాడు. ఇది 52లో 71లో ఏర్పడిన సంఘం కాదు. ఇది 71లో ఏర్పడిన సంఘం కాదు. ఇది దేవుని తలంపుల్లో జగదుత్పత్తికి ముందుగానే గోనెగండ్ల ఉంది. గోనెగండ్లలో ఏ సంఘం? క్రీస్తు సంఘం ఉంది. ఆ క్రీస్తు సంఘము ఎవరి ద్వారా ఏర్పాటు కావాలని? ఎవరి ద్వారా? మోజెస్ గారి ద్వారా ఏర్పాటు చేయబడాలన్నది ఆయన ఎప్పుడో తీసుకున్నాడు నిర్ణయం. అది నిన్న మొన్నటిది కాదు. మనకేమో ఇక్కడ మన గ్రామంలో ఇన్ని సంవత్సరాలైంది ఇక్కడ సంఘం ఏర్పడని మనం అనుకుంటాం. కానీ ఆయన ఎప్పుడో ఈ ఊరిని గురించి ఇలాంటి ఆలోచన కలిగిన వాడై ఆ ఆలోచనను మన తరములో దాన్ని మనం చూసే భాగ్యం. జగదుత్పత్తికి ముందుగా ఆయన అనుకునింది మన తరములో మనము చూసే భాగ్యం. ఎంత అద్భుతం చూసారా? ఎప్పుడు అనుకున్నాడంట? జగదుత్పత్తి ముందుగానే ఈ లోకాన్ని కలిగించటానికంటే ముందుగానే మనల్ని గురించి అనుకున్నాడు ఆయన. దానిని మనమందరం ఇప్పుడు కళ్ళారా చూసే అవకాశాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. కాబట్టి ఇటు అవకాశాన్ని పొందినటువంటి మనమందరం కూడా ప్రభువైన యేసునందు కదలని వారముగా స్థిరమైనటువంటి వారంగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరి తలలు వంచి కళ్ళు మూసుకునండి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు శాంతిరాజు గారు చివరి ప్రార్థన ద్వారా ముగించుకుందాం. ఆ తర్వాత భోజనాలు ఉంటాయి. తర్వాత బాప్తిజం ఉంటుంది. బాప్తిస్మము తీసుకునేటువంటి వాళ్ళు ఎవరెవరు వచ్చారు ఒకసారి చేతులెత్తండి. బాప్తిజం తీసుకునేవారు ఎవరెవరు వచ్చారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. లక్ష్మక్క నువ్వు కూడా ఇంకా కొంతమంది రాలేదేమో, బయట ఉన్నారు కదా. మీరందరూ కూడా ఒక జత బట్టలు తీసుకుని రావాల. ఇక్కడ భోజనాలు జరుగుతుంటాయి. మనం తొందరగా
ప్రాజెక్టుకు వెళ్ళి బాప్తిస్మము తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చేస్తామండి. భోజనాలా అంటారా? ఉపవాసం తీసుకుని రండి. మీకు ఈరోజు ఉపవాసమే. బాప్తిజం తీసుకునే వారికి ఈరోజు ఉపవాసమే. సరే, ఇక్కడ జరిగే భోజన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటాయి, అక్కడ జరిగేటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతుంటుంది. అందుచేత అందరూ కూడా ఈ కార్యక్రమాలలో చక్కగా పాల్గొనాలి. అంతేకాదు, ప్రార్థన కూడికైన తర్వాత మీరు అందరూ తారపాలు తీసేయండి, అందరూ వరుసగా కూర్చోనండి. వడ్డించే వాళ్ళు వడ్డించండి, తర్వాత పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య చేయండి. అందరం ఒకటేసారి అయిపోవాలని చెప్పేసి అని అనుకున్నదండి. అందరూ ఒకటేసారి అయిపోవాలనుకున్నదండి. కొంతమంది ఇలాగున్న బ్యాచులుగా అయిపోయేటట్లుగా చూసుకుందాం. సరే, అందరు తల నుంచి కళ్ళు మూసుకునండి. శాంతిరాజు గారి ప్రార్థన ద్వారా ముగించుకుందాం. అందరూ తలలు వంచుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. స్త్రీలు పురుషులు అందరికి వందనాలు. అందరూ కూడా లేచి భోజనాలు చేయండి. మీరు ఎవరు కూడా ఇంటికి వెళ్ళొద్దండి. ఇంకో విషయము, భోజనాల సమయంలో ఇంటి కాడున్న దగ్గరికి భోజనాలు తీసుకోవద్దండి. భోంచేసే సమయంలో ఇండ్ల కాడున్న దగ్గరికి భోజనాలు తీసుకోవద్దండి.
ఒకవేళ వాళ్ళని ఇక్కడికి వచ్చి భోంచేసి పొమ్మనండి. ఇండ్లకు మాత్రం